విత్తనము జీవ విత్తనమైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మరి ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నదన్నాడు ఆయన. So when a husband and the wife they are married together, they become one. మరి చూడండి, భార్య భర్తలు వారి వివాహమైన తర్వాత వారు ఏక శరీరం అవుతారు. Hallelujah. హల్లెలూయా. So the blood of life comes from a man. మరి చూడండి, ఆ రక్తంలో ఉన్న జీవం పురుషునిలో నుండి వస్తుంది. That blood of life, ఆ రక్తంలో ఉన్న జీవము which makes a person comes from a man. అది పురుషుని నుండి వచ్చేటట్టుగా మనిషిని చేస్తుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. So the process which takes place for somebody to be made, మరి చూడండి, ఒకరు జన్మించాలంటే దాని వెనక ఉన్న ప్రక్రియ ఏంటంటే there have to be the mixture of blood. రక్తం అక్కడ మిళితం కావాలి. Hallelujah. హల్లెలూయా. Then God, మరి అయితే దేవుడు he has a seed, ఆయన కూడా విత్తనాన్ని కలిగి ఉన్నాడు. and the seed of God ఆ దేవుని యొక్క విత్తనము is the spirit of God. దేవుని ఆత్మయున్నది. Hallelujah. హల్లెలూయా. The seed of God దేవుని యొక్క విత్తనము is the word of God. దేవుని వాక్యమయున్నది. So God took his seed కాబట్టి దేవుడు తన విత్తనాన్ని తీసుకున్నాడు, and ventures it into the womb of Mary. ఆయన మరియ గర్భంలో ఆ విత్తనాన్ని పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Then that seed ఇప్పుడు ఆ విత్తనం rested అది అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. where children rested into the womb of women. మరి ఆ యొక్క తల్లి గర్భంలో ఆ బిడ్డ విశ్రాంతి తీసుకున్నట్లుగా ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. That gem of life, ఆ జీవ కణము when it entered in Mary, ఆ మరియలో ప్రవేశించినప్పుడు it began to create a person. అది ఒక వ్యక్తిని సృష్టించడం మొదలు పెట్టింది. The body was created. అక్కడ శరీరం సృష్టించబడింది. That was the body of Jesus. అది యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That was the body of Jesus. అది యేసు యొక్క శరీరమై ఉన్నది. But that seed అయితే ఆ విత్తనము which entered in Mary, మరియలో ప్రవేశించిన ఆ విత్తనము came from the Holy Ghost. అది పరిశుద్ధాత్మ నుండి వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why the Bible says in Matthew chapter 17 that Joseph, don't fear to take your wife Mary, because what is conceived in her is that of the Holy Ghost. అందునిమిత్తమే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చెప్తుంది, యోసేపు నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, ఎందుకనగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినది. Hallelujah. హల్లెలూయా. It is of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. So in short, కాబట్టి క్లుప్తంగా చెప్పాలి అంటే that pregnancy which Mary had, మరియ కలిగి ఉన్న గర్భము it was the pregnancy of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన గర్భమైనది. సంగమా, దాన్ని మీరు గ్రహిస్తున్నారా? That's why I pray that you understand me, అందుకే నా మాటలు మీరు గ్రహించాలని నేను ప్రార్థించాను. because this revelation is very deep. ఎందుకంటే ఈ ప్రత్యక్షత అనేది చాలా లోతైనది. In Matthew 1 verse 18 you go down. మరి మీరు చదవండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి కింద చదివినట్లయితే The Bible is clear on that one. మరి ఆ విషయంలో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. He says the child ఆ బిడ్డ made carried ఆ మగ శిశువు came from the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా కలిగాడు. So that pregnancy came from the Holy Ghost. కాబట్టి ఆ గర్భం పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. How? ఎలా? The seed of God, దేవుని యొక్క విత్తనము of the Holy Ghost, ఆ పరిశుద్ధాత్మ అయినాడు. which is the power of God. అది దేవుని శక్తి అయి ఉన్నది. It entered in Mary. అది మరియలో ప్రవేశించింది. Then it began to create. అప్పుడు అక్కడ సృష్టించడం మొదలు పెట్టింది. That's why Jesus అందునిమిత్తమే యేసు never took any gene from Mary. మరియలో నుండి ఏ జన్యువునైనా స్వీకరించలేదు. Never took any flesh from Mary. మరియ నుండి ఏ శరీర భాగాన్ని ఆయన తీసుకోలేదు. The seed of God created complete human. మరి చూడండి, అక్కడ దేవుని విత్తనమే ఆ మానవ శరీరాన్ని సంపూర్తిగా సృష్టించింది In Mary. మరియలో. That's why Jesus was the weight. అందుకే యేసు వాక్యమై ఉన్నాడు. Because he came from the weight. ఎందుకనగా ఆయన వాక్యము నుండి వచ్చాడు. Which was the spirit. ఆ వాక్యం అనగా దేవుని ఆత్మ ఉన్నది. Then what happens to us? అయితే మన జీవితంలో ఏం జరిగింది? Hallelujah. హల్లెలూయా. That's why you and me, అందునిమిత్తమే నీవు నేను we are made up of two seeds. మనము రెండు విత్తనముల ద్వారా తయారు చేయబడ్డాం. There is two seeds in this world. ఈ
ఈ లోకంలో రెండు విత్తనములు ఉన్నాయి. A seed of God దేవుని విత్తనం ఉన్నది, and a seed of the serpent. సర్పం యొక్క విత్తనం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Serpent seed. సర్ప సంతానము, Those are people who are born by the will of the man, by the will of the flesh, by the will of the plant. ఆ సర్ప సంతానం ఎవరంటే రక్తం మూలముగా, శరీరేచ్ఛల మూలముగా, మానుషేచ్ఛల మూలముగా జన్మించిన వారు. For these people it is very hard to believe the message of the hour, కాబట్టి వారికి ఈ కాలం యొక్క వర్తమానం నమ్మటం అసాధ్యం. because they were born by the will of man, ఎందుకంటే వారు మానుషేచ్ఛల మూలముగా జన్మించిన వారు, not by the will of God. వారు దేవుని చిత్త మూలముగా జన్మించిన వారు కారు. Then what happens when God wants to give birth to you? ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు నీకు జన్మనివ్వాలనుకున్నప్పుడు God allows two people దేవుడు ఇద్దరు వ్యక్తులకు అనుమతించాడు. to become married. వారు వివాహం చేసుకోవడానికి దేవుడు అనుమతించాడు. Hallelujah. హల్లెలూయా. Then God allows the time of life. దేవుడు ఆ జీవకాలానికి అనుమతించాడు. When the time of life comes, ఆ జీవకాలం వచ్చినప్పుడు hallelujah, హల్లెలూయా, praise the Lord. దేవునికి స్తోత్రం. When a child is being born, ఆ బిడ్డ జన్మిస్తున్నప్పుడు, is being created అతడు సృష్టించబడుతూ ఉన్నప్పుడు, into the womb of a woman, ఆ స్త్రీ యొక్క గర్భంలో then God sends his seed. దేవుడు తన విత్తనాన్ని పంపిస్తున్నాడు. Are you telling me? నా మాటలు మీరు గ్రహించారా? Are you getting me? సంగమా గ్రహిస్తున్నారా నా మాటలు? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. God is good, దేవుడు మంచివాడు, and all the time. ప్రతి సమయంలో ఆయన మేలు So చేయవాడైనాడు. what happens ఏం జరుగుతున్నది? when a seed ఆ విత్తనము is being created, సృష్టించబడుతూ ఉన్నప్పుడు, making a child? ఆ బిడ్డను సృష్టిస్తూ ఉన్నప్పుడు God sends his gem of life and enter in that system and began to grow. మరి దేవుడు తన ఆత్మని, తన జన్యువును పంపుతున్నాడు. ఆ శిశువులో ప్రవేశించి కలిసి అది ఎదుగుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. When that person is growing inside the womb of the mother, ఆ తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు is carrying the seed of God. అతడు దేవుని బీజమును కలిగి ఉన్నాడు. That seed came from the word of God. ఆ యొక్క విత్తనము దేవుని వాక్యం నుండి వచ్చి ఉన్నది. So when you are born out of your mother, కాబట్టి నీ తల్లి గర్భంలో నుండి నువ్వు జన్మించినప్పుడు it will be very easy to believe the message. Why? Because you came from the message. మరి నువ్వు తప్పక ఈ వర్తమానాన్ని విశ్వసించవలసినది, ఎందుకంటే నువ్వు వర్తమానం నుండే వచ్చి ఉన్నావు. I want to give this one. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. So what am I talking about? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? The same seed అదే విత్తనం, which made Jesus. యేసుని సృష్టించిన అదే విత్తనము, It was the same seed అదే విత్తనము created you. నిన్ను సృష్టించినది. Hallelujah. హల్లెలూయా. Are you getting me? నా మాట మీరు గ్రహించారా? The same seed ఏ విత్తనం అయితే which created you, నిన్ను సృష్టించిందో it is the same seed అదే విత్తనము which created Jesus. యేసుక్రీస్తును సృష్టించింది. Hallelujah. హల్లెలూయా. That's the reason why Jesus has chosen your life, your body to dwell in you. అందునిమిత్తమే యేసుక్రీస్తు నీ శరీరాన్ని, నీ జీవితాన్ని ఎంచుకున్నాడు నీ శరీరంలో నివసించడానికి. Hallelujah. హల్లెలూయా. And William Branham says the bride విలియం బ్రన్నాం గారు చెప్పారు, పెళ్లి కుమార్తె is the flesh of Jesus. యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. He is the bone of his bone. ఆయన ఎముకలలో ఎముకై ఉన్నది. He is the life of his life. ఆయన జీవములో జీవమైనది. He is the power of his power. ఆయన యొక్క శక్తి అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? They carry the same life. వారు ఒకే జీవాన్ని కలిగి ఉన్నారు. They carry the same seed. వారు ఒకే విత్తనాన్ని కలిగి ఉన్నారు. Jesus. యేసు, He was the seed of Abraham. ఆయన అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాడు. Where you are seated, నువ్వు కూర్చుని ఉన్న స్థలంలో you are the seed of Abraham. నువ్వు కూడా అబ్రహాము యొక్క సంతానమై ఉన్నావు. Jesus యేసు came from God. దేవుని నుండి వచ్చి ఉన్నాడు. And you మరియు నీవు came from God. నువ్వు కూడా దేవుని నుండి వచ్చావు. That's why this is today you believe the message. అందునిమిత్తమే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్న వర్తమానాన్ని విశ్వసిస్తూ, Where the message came from, వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందో that is where you came from. అక్కడ నుండి నువ్వు కూడా
వచ్చావు. Hallelujah. హల్లెలూయా. Now you are getting me. ఇప్పుడు మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా? You are getting me now. ఇప్పుడు అర్థమైందా నా మాటలు? Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Let's hear from the prophet. మరి ప్రవక్త ఏం మాట్లాడాడో మనం చూద్దాం. Let's hear from William Branham. మరి ఇక్కడ మన ప్రవక్త విలియం బ్రహ్నాం గారు ఏం చెప్పారో మనం చూద్దాం. And what he said. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. Hallelujah. హల్లెలూయా. So Jesus is a healer. చూడండి, యేసు స్వస్థపరచువాడై ఉన్నాడు. He's the one that makes sure there is no way. మరి ఎక్కడ మార్గం లేదో అక్కడ మార్గాన్ని ఏర్పరిచేవాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. We are the bone of his bone. మనం ఆయన ఎముకల్లో ఎముకై ఉన్నాము. We are the flesh of his flesh. మనం ఆయన శరీరములో శరీరమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. God has blessed us so much. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. So we cannot suffer. తద్వారా మనం శ్రమపడే అవకాశం లేకుండా చేశాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. God bless you, Pastor. పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. So, Jesus, కాబట్టి యేసు he came from God. ఆయన దేవుని నుండి వచ్చాడు. And you మరియు you came from God. నీవు కూడా దేవుని నుండే వచ్చావు. We came from one place. మనము ఒకే స్థలం నుండి వచ్చాము. From eternity. కాబట్టి మనము From eternity to where we were. మనము నిత్యత్వములు ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎరిగి ఉన్నాము. That is where we are going back. అక్కడికే మనం తిరిగి వెళ్ళబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. What is the eternal God? నిత్యుడైన దేవుడు ఎవరు? What is the eternal God? నిత్యుడైన దేవుడు ఎవరు? The eternal is the message of the hour. ఆ నిత్యత్వం అనేది ఈ కాలం యొక్క వర్తమానమైనది. God is not more than his word. దేవుడు తన వాక్యం కంటే ఎక్కువ వాడు కాదు. When you are reading your Bibles, మీరు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు you are reading God in written form. రాతపూర్వకంగా ఉన్న దేవుణ్ణి మీరు చదువుతున్నారు. హల్లెలూయా. That's why today God has chosen to dwell in you. అందునిమిత్తమే దేవుడు నీలో నివసించగోరుతున్నాడు. God is not here on earth, దేవుడు ఈ భూమి మీద లేడు. walking like me here. నా వల్లే నడవట్లేదు ఆయన. It's not like that. ఆయన అలా లేడు. Are you getting church? సంఘమందిని గ్రహిస్తున్నారా? God is not walking like a man here. దేవుడు ఇక్కడ ఒక మనిషి వల్లే భూమి మీద నడవట్లేదు. No. లేదు లేదు. That's why you can see everywhere there are sicknesses. అందుకే ఎక్కడ చూసినా రోగాలు కనబడుతున్నాయి. Troubles everywhere. సమస్యలు ఎక్కడ చూసినా, Problems everywhere. ఎక్కడ చూసినా సమస్యలు, ఇబ్బందులు. Sometimes in Zambia, one person gave me a question. ఒకసారి జాంబియాలో ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న వేశాడు. He said, "Man of God, do you think God is here?" మరి ఆయన అన్నాడు, దైవజనుడా, మరి దేవుడు మన మధ్య ఉన్నాడని నేను నమ్ముతున్నారా అన్నాడు. Do you think God cares about us? దేవుడు మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. Then I said, God cares for his own. నేను చెప్పాను, దేవుడు తన సొంత విషయంలోనే ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God cares for his own. దేవుడు తన స్వజనుల మాత్రం విషయమే శ్రద్ధ కలిగి ఉన్నాడు. Then he says, okay, if God cares, why people they are sick everywhere? మరి ఆయన అన్నాడు, దేవుడు తన ప్రజల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే మరి ఎక్కడ చూసినా ప్రజలు అనారోగ్యంతో ఎందుకుంటున్నారని అడిగాడు. Why people are dying via sicknesses daily? మరి ఎందుకు ప్రజలు వ్యాధుల వల్ల మరణిస్తున్నారు? Then I said, అప్పుడు నేను చెప్పాను, God is not walking here. దేవుడు ఇక్కడ భూమి మీద నడవట్లేదు. Then you must understand the one who is ruling the world. మరి అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని కలిగిన వారిని మీరు గమనించాలి. The one who is running the world, it is the devil. మరి లోకాన్ని నడిపించేది ఎవరో మీరు తెలుసుకోవాలి. లోకాన్ని నడిపించేది అపవాదే అయి ఉన్నాడు, Not God. దేవుడు కాదు నడిపించేది. Understand me very well. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. God is not the one running this world. ఈ ప్రపంచాన్ని నడిపించేది దేవుడు కాదు, It is the devil running this world. ఈ లోకాన్ని అపవాది నడిపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Then God అయితే ఇప్పుడు దేవుడు is reigning into believers. ఆయన విశ్వాసుల జీవితాల్లో ఆయన పరిపాలన చేస్తున్నాడు. The place of God, it is the heart of you believers. కాబట్టి దేవుని యొక్క నివాస స్థలం ఏంటంటే విశ్వాస యొక్క హృదయమై ఉన్నది. So the power of God is being manifested through believers. మరి కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనే పౌరము విశ్వాసుల జీవితాల ద్వారా బయటపరచబడుతుంది. So if you as a believer cannot stand and begin to show God's power, the power of God will
తగ్గట్టుగా నువ్వు లేచి నిలబడి దేవుని శక్తిని చూపించకపోతే దేవుని శక్తి పని చేయకుండా అలాగే మిగిలిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Let me quote from the book of Revelation 10 verse 8. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాము. చదవనివ్వండి. The Bible says, అక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, and the voice which I heard from heaven spoke to me again, and said, go and take the little book which is open in the hand of the angel which standeth upon the sea and upon the earth. And I went to the angel and said to him, give me the little book. And he said to me, take it and eat it up, and it shall make your bed bitter, but it shall be in your mouth sweet as honey. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్లి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో వెంపబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోమని చెప్పుట వెంటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్లి ఈ చిన్న పుస్తకము నాకేమని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. And I took the little book out of the angel's hand and ate it up, and it was in my mouth sweet as honey. And as soon as I had eaten it, my belly was bitter. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసితిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. And he said to me, you must prophesy again before many peoples and the nations and tongues and kings. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. Hallelujah. హల్లెలూయా. Do you know this book of Revelation is a book of symbols? మీకు తెలుసా ఈ ప్రకటన గ్రంథం అనేది సంజ్ఞల రూపంలో ఉన్న గ్రంథమని? Hallelujah. హల్లెలూయా. Are you getting me, church? సంగమా నా మాటలు మీరు గ్రహిస్తున్నారా? Say a word to that. ఆమేన్ అని చెప్పండి. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. This book of Revelation, ఈ ప్రకటన గ్రంథము, here we are reading John, ఇక్కడ యోహాను చెప్పిన మాటలు మనం చదువుతున్నాము. the revelator. ఈ ప్రత్యక్షత గ్రంథాన్ని రాసిన యోహాను, This John types the bride of Jesus. ఈ యోహాను యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్నాడు. This John represents you and me. ఈ యోహాను నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. Why? Because I want to show you one position సరే, ఎందుకు ఒక స్థానాన్ని నేను చూపించాలనుకుంటున్నాను? into the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో మీ స్థానాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Power is back. ఓ కరెక్ట్ వచ్చింది కదా? yes. Praise the Lord. దేవునికి స్తోత్రం. Okay, brother. సహోదరుడా, వాల్యూమ్ పెంచండి. Praise the Lord. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. This book of Revelation, ఈ ప్రకటన గ్రంథము, hallelujah, హల్లెలూయా, types the bride. పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్నది. The bride of Jesus, యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె which is you. ఆ పెండ్లి కుమార్తె నీవై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. The bride, John types the bride. మరి యోహాను పెండ్లి కుమార్తె అక్కడ సాదృశ్యంగా ఉన్నాడు. And the bride, it is you. ఆ పెండ్లి కుమార్తె ఎవరో కాదు, నీవే. Are you sure? మీరు ఆ విషయంలో నిశ్చయిత కలిగి ఉన్నారా? No, I think you're not sure. ఓ, మీకు ఆ నిశ్చయిత లేదని అనిపిస్తుంది నాకు. Because if you know about it, మీరు దాని గురించి ఎరిగి ఉన్నట్లయితే you could clap your hands together. మీరు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరిచేవారు. You know, Christianity is all about knowing your position మరి క్రైస్తవ్యం అంటే నీ స్థానాన్ని ఎరుగుటే. in Jesus. యేసు క్రీస్తులో నీ స్థానాన్ని ఎరుగుటే. If you can't understand your position,
position, నీ స్థానాన్ని నువ్వు గ్రహించలేనట్లయితే you can't do anything here on earth. ఈ భూమి మీద నువ్వు ఏమీ సాధించలేవు. I'll give you an example. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. Where you are seated, మీరు కూర్చొని ఉన్న స్థలంలో there are people who work so hard. ప్రజలు Who work so hard. There are people who work so hard మరి ప్రజలు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. to change their lives, వారి జీవితాలు మార్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. but they fail. అయితే వారు విఫలమవుతున్నారు. Why? ఎందుకని వారు విఫలమవుతున్నారు? There are powers of darkness fighting them. ఎందుకంటే చీకటి శక్తులు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Some of you are businessmen. మీలో కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. Some you are business ladies. మరి కొంతమంది వ్యాపారస్తులైన స్త్రీలు You ఉన్నారు. try to put your money into business, your money dwindles. ఓ మరి చూడండి, మీరు ఆ డబ్బు ఎంత పెట్టినది వృధా అయిపోతుంది అందులో. Why? ఎందుకని? There are powers of darkness fighting your business. చీకటి శక్తులు వ్యతిరేకంగా నీ వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. Some of you are being fought by the spirit of poverty. మరి కొంతమంది ఆ పేదరికమైన దురాత్మ చేత బంధించబడి ఉన్నారు. Whatever you try, nothing happens. నువ్వు ఎంత ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం కలగట్లేదు. There are powers of darkness fighting you. ఎందుకంటే చీకటి శక్తులు నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. Come for Jesus. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరచుదాం. Am I preaching what is right to you? మరి చూడండి, నా ప్రసంగంలో నేను మీకు ఏం చెప్తున్నానంటే Eh? అర్థమైందా? Are you sure? మీరు నిశ్చయ రూఢిగా ఉన్నారా? Am I preaching what happens into your life? నేను చెప్పింది మీ జీవితంలో జరిగేవేనా? I'm sure you have seen such people. మీరు అలాంటి ప్రజలు చూసి ఉంటారని నేను నమ్ముతున్నాను. You try to push that person in education, he fails. మరి వాడి చదువులో పైకి తీసుకురావాలని మీరు ఎంతో నెడతారు కానీ వాడు విఫలమైపోతాడు. You have seen it. మీరు చూసారండి? What's that? అదేంటి? It's a demon of failure. అది అపజయమైన దురాత్మ. Hallelujah. హల్లెలూయా. Some of you are being fought by a demon of poverty. మీలో కొంతమంది పేదరికమైన దురాత్మతో పోరాడుతున్నారు. You don't grow in finances. మరి ఆర్థికంగా అభివృద్ధి కలగట్లేదు. You don't grow in business. మరి వ్యాపారాల్లో అభివృద్ధి కలగట్లేదు. Having a job, it is an issue. మరి ఉద్యోగం సాధించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. It is one sign. అదొక సూచన. There is a demon of poverty following you. ఓ మరి ఆ పేదరికమైన దురాత్మ నిన్ను వెంబడిస్తుందంటే అదొక సాదృశ్యంగా ఉన్నది. So what do you need? ఇప్పుడు నీకేం కావాలి? You need God's power నీకు దేవుని శక్తి కావాల్సి ఉన్నది. to set you free. నిన్ను విడుదల కలిగించడానికి. Hallelujah. హల్లెలూయా. Can you get me, church? సంఘవాదిని గ్రహించాలా? For the power to work, ఆ శక్తి పని చేయాలంటే unless you understand your position. నీ స్థానాన్ని నువ్వు గ్రహించవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. This book of Revelation I'm reading right now. ఇప్పుడు నేను చదువుతున్న ఈ ప్రకటన గ్రంథము, Revelation 10%. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. Because the only verse which you know is Revelation 10:7. మనకు తెలిసిన ఒకే ఒక వచనం ఏంటంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. Hallelujah. హల్లెలూయా. This one. ఈ గ్రంథము In the days of the voice of the seventh angel. 7వ దూత పలుకు దినములలో. This verse you know it. ఈ వచనాన్ని మీరు ఎరుగుదురు. Revelation 10. ప్రకటన 10:7. In the days of the voice of the seventh angel. 7వ దూత పలుకు దినములలో When he shall begin to sound. అతడు బోరవదబోచుండగా The mystery of God దేవుని మర్మము సమాప్తమగును. should be finished. దేవుని మర్మము సమాప్తమగును. Has he declared to his servants the prophets. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా తెలియపరిచిన ప్రకారం. Who is the seventh angel messenger? ఆ 7వ దూత వర్తమానికుడు ఎవరు? Who is that one? ఆయన ఎవరండి? William Allen Branham. విలియం వ్యారెన్ బ్రెనమ్ గారు. You are right. మీరు నిజమే. Hallelujah. హల్లెలూయా. But do you understand the verse 7? అయితే మీరు 7వ వచనాన్ని అర్థం చేసుకున్నారా? When he shall begin to sound, అతడు బోరవదబోచుండగా the mystery of God దేవుని మర్మము should be finished. సమాప్తం అవ్వాలి. What does that mean? దాని భావం ఏంటి? Hallelujah. హల్లెలూయా. Same the book of Revelation 10:1.
మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చెప్తుంది, there was an angel coming down from heaven with an open book. పరలోకము నుండి ఒక బలిష్ఠుడైన దూత తెరవబడిన పుస్తకాన్ని తీసుకుని వస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. And that mighty angel is what is the Lord Jesus. ఆ బలిష్ఠుడైన దూత ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. So that open book, it was the message of the hour, which is the message of redemption. మరి చూడండి, ఆ తెరవబడిన పుస్తకము ఈ కాలం యొక్క వర్తమానమైనది. ఆ వర్తమానము విమోచన వర్తమానమైనది. And God gave it to the prophet. ఆయన దాన్ని ప్రవక్తగా ఇచ్చి ఉన్నాడు. Through the hand of that mighty angel, ఆ బలిష్ఠుడైన దూత యొక్క చేతిలో నుండి, who is the Lord Jesus. ఆ బలిష్ఠుడైన దూత ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. Are you following me? మీరు నన్ను వెంబడిస్తున్నారా? When prophet was given this message by Jesus, మరి యేసుక్రీస్తు ద్వారా ఈ వర్తమానం ప్రవక్తకి ఇవ్వబడినప్పుడు, then Revelation 10:7 మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, tells us that when he shall begin to preach, అతడు బోధించడం ప్రారంభించిన వెంటనే, the moment to preach the mystery, ఆయన ఎప్పుడైతే మర్మాన్ని బోధించడం ప్రారంభిస్తున్నాడో, his time must be finished. ఆయన సమయం తప్పక ముగించబడాలి. Hallelujah. హల్లెలూయా. So when he preached the 70 seal book, ఆయన 7 ముద్రల గ్రంథాన్ని బోధించిన తర్వాత his time finished. ఆయన యొక్క సమయం ముగించబడింది. And God took him. ప్రభు ఆయన్ని కొనిపోయాడు. Hallelujah. హల్లెలూయా. That was the end of the ministry of William Branham. అది విలియం బ్రెనమ్ గారి యొక్క పరిచర్య యొక్క ముగింపు అయి ఉన్నది. Are you getting it? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? I'm showing you the position William Branham had. మరి విలియం బ్రెనమ్ గారు కలిగి ఉన్న స్థానాన్ని నేను మీకు చూపిస్తున్నాను. Then I must show you the position which you carry. మరి ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న స్థానాన్ని కూడా నీకు చూపించబోతున్నాను. If I keep on preaching William Branham, then I'm not profiting you anything. మరి చూడండి, ఒకవేళ నేను విలియం బ్రెనమ్ అని బోధించినట్లయితే దానివల్ల మీకు ఏ ప్రయోజనం కలగదు. Hallelujah. హల్లెలూయా. John the Baptist, బాప్తిస్మం ఇచ్చే యోహాను, he was the first forerunner of the first coming of Jesus. మరి యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ యొక్క ముందుగా పంపబడిన దూత అయి ఉన్నాడు. Then to William Branham, అలాగే విలియం బ్రెనమ్ గారు, he was not a forerunner of the second coming of Jesus. యేసుక్రీస్తు యొక్క రెండవ దూతకు ముందుగా వచ్చే దూత కాదు ఆయన. రెండవ రాకడకు ముందు దూత కాదు ఆయన. I'm sure that God is speaking in your mind now. ఇప్పుడు మీ మనసులో ఆలోచిస్తున్నారు నేను అనుకుంటున్నాను. What is he talking about? ఓ ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడని. I'm following you. మీరు నన్ను వెంబడిస్తున్నారా? John the Baptist, బాప్తిస్మం ఇచ్చే యోహాను, he was the forerunner of the first coming of who? యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా పంపబడిన దూత అయి ఉన్నాడు. Then William Branham, విలియం బ్రెనమ్ గారు, he never sent to forerun. ఆయన ముందు దూతగా పంపబడలేదు రెండవ రాకడకు. He was not the forerunner of the second coming of Jesus. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా పంపబడే దూత ఆయన కాదు. Hallelujah. హల్లెలూయా. Because what you know that William Branham was the forerunner of the second coming of Jesus. That's what you know. మరి మీకు ఏం తెలుసు అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు దూత ముందుగా వెళ్ళాయని విలియం బ్రెనమ్ గారు అని మీరు నమ్ముతున్నారు. అవునా? Am I right? అవునండి. William Branham, he was not the forerunner of the second coming of Jesus. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా వెళ్ళేది విలియం బ్రెనమ్ గారు కాదు. Do you know what it means when I say you are a forerunner? మరి చూడండి, మీరు ఆ ముందుగా పరిగెత్తే వ్యక్తి ఆ దూత అంటే అర్థం ఏంటంటే, Come. Hallelujah. హల్లెలూయా. Come down. So what it means when I say I am forerunning, he is coming. ఆయన రాకడకు ముందుగా నేను దూతగా ఉన్నానంటే అర్థం ఏంటి? It means దాని భావం ఏంటంటే, he has given me a certain job ఆయన నాకు ఒక పని అప్పగించాడు to do for him. ఆయన కొరకు చేయటానికి. So when I begin to do that job, నేను ఆ పని చేయటం ప్రారంభించినప్పుడు, when he comes, ఆయన వచ్చినప్పుడు I need to hand it over to him. ఆ పనిని ఆయన చేతికి నేను అప్పగించాలి. Hallelujah. హల్లెలూయా. Then he must find me, అప్పుడు ఆయన నన్ను కనుగొనాలి. so that I hand over what he told me to do. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటేనే ఆ పనిని తిరిగి నేను ఆయనకు అప్పగించగలను. That's why John the Baptist, he was a forerunner of Jesus. అందు నిమిత్తమే బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందుగా పంపబడిన దూత అయి ఉన్నాడు. He was sent to make a way for Jesus.
మరి యేసుక్రీస్తు కొరకు ఆ మార్గమును సరళం చేయడానికి ఆయన పంపబడ్డాడు. In which way? ఏ విధంగా? To make Jesus known unto the people. మరి యేసుక్రీస్తుని ప్రజలకు తెలియపరిచాడు ఆయన. After people knowing Jesus, మరి యేసుక్రీస్తు గురించి ప్రజలు ఎరిగిన తర్వాత through the baptism of John, బాప్తిస్మం నుంచి యోహాను ద్వారా వారు తెలుసుకున్నారు. then John asked to hand over the work of God to Jesus. అప్పుడు యోహాను ఆ దేవుని పరిచర్యను యేసుక్రీస్తు చేతికి అప్పగించవలసి ఉన్నది. And that's what happened when Jesus came. He found John. మరి అందు నిమిత్తం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ యోహాను ఆయన చూశాడు. And John, when he was baptizing Jesus, he handed over the work on every two. He handed over. మరి చూడండి, అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయనకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు దేవుడికి ఆయనకు అప్పగించిన పరిచర్య అంతటిని ఆయన చేతికి అప్పగించాడు. And John became blank. మరి ఇక్కడ యోహాను అక్కడ ఖాళీ అయిపోయాడు, ఇంకా కనబడట్లేదు. Hallelujah. హల్లెలూయా. Are you following me? మీరు నన్ను వెంబడిస్తున్నారా? And John became what? Blank. మరి యోహాను ఏమైపోయాడంటే కనబడట్లేదు ఇంకా ఆయన. What it means when I'm given this message to Jesus. మరి చూడండి, వర్తమానం నేను యేసుక్రీస్తుకి ఇచ్చానంటే అర్థం ఏంటి? I'm giving an example. నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను. If this is Jesus, ఒకవేళ ఇది యేసు అయితే he has given me this word. ఆయన నాకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. Let's go and make people to know me through this book. ఈ పుస్తకం ద్వారా నా గురించి ప్రజలకు తెలియపరచు అని. Go before me. నాకంటే ముందుగా వెళ్ళు. But when I come, కానీ నేను వచ్చినప్పుడు after people knowing me through this book, ఈ పుస్తకం ద్వారా ప్రజలు నా గురించి తెలుసుకున్న తర్వాత you need to hand over my book ఆ గ్రంథాన్ని తిరిగి నా చేతికి అప్పగించాలి, to me. నాకు అప్పగించాలి. That's what happened to John. After John making people knowing Jesus, he handed over the work. మరి చూడండి, యోహాను ఏం చేశాడు? ప్రజలకు ఆయన గురించి తెలిపిన తర్వాత ఆ వాక్యాన్ని ఆయన చేతికి అప్పగించాడు. During the baptism of Jesus, యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మ సమయంలో when he laid hand on Jesus, యేసు మీద తన హస్తాలు ఉంచినప్పుడు he handed over everything to Jesus. సమస్తము యేసయ్యకి అప్పగించాడు ఆయన. And Jesus took over. మరి యేసు ఇప్పుడు ఆ బాధ్యతను ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. John remained blank. మరి ఇప్పుడు యోహాను గురుడు ఖాళీ అయిపోయాడు. Not even a revelation. ఇంకా ప్రత్యక్షత రాలేదు ఆయనకి. Hallelujah. హల్లెలూయా. That's the reason why when he was arrested, అందుకే ఆయన చెరసాలలో బంధించబడినప్పుడు instead of remaining a preacher, he became a marriage counselor. మరి చూడండి, అప్పుడు John the Baptist, Okay. instead of remaining a preacher, he became a marriage counselor. మరి చూడండి, ఇప్పుడు వరకు ఒక బోధకుడిగా ఉన్న ఆయన సలహాలు ఇచ్చేవాడిగా మారాడు. And he was arrested ఆయన చెరసాలలో బంధించబడ్డాడు by King Herod హేరోదు రాజు గారు. ఎందుకంటే వివాహానికి సంబంధించిన సలహాలు ఇచ్చినందుకు and put into prison. ఆయన చెరసాలలో బంధించారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why did he left the work? మరి ఎందుకు ఆ పని ఆయనకు అలా అనుమతించబడింది? Because he remained no revelation. మరి ఎందుకంటే ఆయనకు ప్రత్యక్షత లేదు. ఇంకా The owner took it over. యజమానుడు దాన్ని తీసుకున్నాడు. The Lord Jesus. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. If you want to prove my point, నా అంశాన్ని మీకు నిరూపించాలంటే when John was arrested, యోహాను చెరసాలలో బంధించబడినప్పుడు Jesus was busy preaching. మరి యేసు అక్కడ తీరిక లేకుండా బోధిస్తూ ఉన్నాడు. John sent one person యోహాను ఒక వ్యక్తిని పంపించాడు to Jesus యేసు దగ్గరికి. and said, go and tell him, ఆయనతో వెళ్ళి ఆయన అడుగు, is he the one I was preaching about, or there is another who is coming after him? ఓ నేను బోధించింది ఈయన గురించేనా, లేకపోతే ఈయన తర్వాత మరొకరు రావాల్సి ఉన్నదా అని అడగమన్నాడు ఆయన. And John was the one who introduced Jesus to the world. మరి చూడండి, లోకమంతటికి యేసును పరిచయం చేసిన వాడు యోహానే. But he said someone go and ask him, is he Jesus? Is he the one I was talking about? మరి కానీ యోహాను ఇప్పుడు ఒక వ్యక్తిని పంపి యేసుని అడగమంటున్నాడు, అయ్యా అసలు నేను బోధించింది నీ గురించేనా, ఇంకా ఎవరైనా వెనకాల రావాల్సి ఉన్నదా అని. Was that making sense? మరి అది జ్ఞానయుక్తంగా అనిపిస్తుందా? After me, మరి చూడండి, knowing this man, ఈ మనిషిని ఎరిగిన తర్వాత కూడా preaching about him, ఆయన గురించి బోధించిన తర్వాత, and I know that he is the Messiah. ఆయన మెస్సీయా అని నాకు తెలుసు. Then after handing over the work, the book, ఆ గ్రంథాన్ని ఆ పనిని ఆయన చేతికి అప్పగించిన తర్వాత, after me walking with him like the way we are working today, మరి ఈ రోజు మేము కలిసి మొన్నట్లుగా ఆయనతో కలిసి నడిచిన తర్వాత, when I meet him at the time, can I forget about him?
మరి ఇంకొకసారి నేను ఆయన కలుసుకున్నప్పుడు నేను ఆయన మర్చిపోతానా? Then it doesn't make sense. ఒకవేళ అలా మర్చిపోతే అందులో ఏం మాత్రం జ్ఞానం లేదు. That's what happened to John. యోహాను జీవితంలో అదే జరిగింది. When he was in prison, అతడు చెరసాలలో ఉన్నప్పుడు when he handed over the work to Jesus, ఆయన తన పనిని యేసు చేతికి అప్పగించిన తర్వాత that revelation came out of him. ఆ ప్రత్యక్ష స్థాయిలో నుంచి వెళ్ళిపోయింది. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? Jesus, యేసు he was a prophet, but more than a prophet. ఆయన ప్రవక్త, కానీ ప్రవక్త కంటే గొప్పవాడై ఉన్నాడు. John the Baptist, బాప్తిస్మం ఇచ్చి యోహాను, he was a major prophet. ఆయన కూడా ప్రధాన ప్రవక్త అయి ఉన్నాడు. But when he baptized Jesus, కానీ యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు he handed over the prophetic ministry over Jesus. ఆ ప్రవక్త ప్రవచనాత్మక పరిచర్యని యేసుకు అప్పగించేశాడు ఆయన. And he remained blank. మరి ఇప్పుడు ఆయన ఖాళీగా మిగిలిపోయాడు. Are you getting me? మీకు అర్థమైందా? Let's hope you are getting one point. మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు. Are you getting one point? మీరు ఒక విషయాన్ని గ్రహించారా? That is the meaning of forerunning. ఆ దూత ముందుగా వెళ్ళేవాడంటే అర్థం అది. Even in the government, when I say a president, he has a running mate. మరి చూడండి, అలాగే ప్రభుత్వంలో కూడా రాష్ట్రపతి కంటే ముందు ఒక వ్యక్తి ఉంటాడు, నడిచేవాడు. Hallelujah. హల్లెలూయా. Any president, he has a running mate. మరి ప్రతి రాష్ట్రపతికి ఆయనతో పాటు నడిచేవాడు ఒకడు ఉంటాడు. So he is the running mate. They work together. ఆ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. So when the president said, "You from today you're not my running mate," which means he has to get out of the office. మరి ఈ రోజు నుంచి నువ్వు నా రన్నింగ్ మేట్ కాదండి, అర్థం ఏంటంటే ఆ ఆఫీస్ నుంచి ఆ ఉద్యోగం నుండి అతను తొలగించబడుతున్నాడు. Is that right? అది నిజమేనండి. When somebody is acting like a vice president, when he's kicked out, he is to come out of the office. మరి చూడండి, ఆ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిని ఆ పదవి నుండి తీసివేస్తే అతను ఇంకా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేయాలి. Am I right? అవునండి. That's what happened to John. యోహాను జీవితంలో అదే జరిగింది. But William Branham, కానీ విలియం బ్రెనామ్ గారు, he was not the forerunner. ఆయన దూత కాదు. Because William Branham, విలియం బ్రెనామ్ గారు he was the bride of Jesus. యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Then his message, ఆయన వర్తమానం, the message William Branham preached, విలియం బ్రెనామ్ గారు బోధించిన వర్తమానం, this is the one forerunning the second coming of Jesus. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా వెళ్ళేది ఏంటంటే హల్లెలూయా. ఆయన ప్రకటించిన వర్తమానం అయ్యింది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's the reason why William Branham, అందునిమిత్తమే సోదరుడు విలియం బ్రెనామ్ గారు he went to meet Jesus before Jesus coming down in the rapture. Why? He was not the forerunner. మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో తిరిగి రాకముందే బ్రెనామ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ముందుగా పరిగెత్తే దూత కాదు. If he was the forerunner, ఒకవేళ ఆయన ముందుగా వెళ్ళే దూత అయి ఉంటే he was supposed to wait for Jesus. యేసుక్రీస్తు వచ్చే వరకు ఆయన ఇక్కడ నిలిచి ఉండవలసి ఉంది. Not until he finds him. ఆయన కలుసుకునే వరకు ఆయన ఇక్కడే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Now do you know what's happening? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? When God spoke to William Branham, దేవుడు విలియం బ్రెనామ్ గారితో మాట్లాడినప్పుడు he says, ఆయన చెప్పారు, as John the Baptist బాప్తిస్మం ఇచ్చి యోహాను was sent to forerun the first coming of Jesus, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు ముందు దూతగా పంపబడినట్లుగా your message నీ వర్తమానము will forerun the second coming of Jesus. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా వెళుతుంది అన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. What does that mean? దాని భావం ఏంటి? We must stop preaching Branham unto the people. మరి ప్రజలకు బ్రెనామ్ గారి గురించి బోధించడం ఆపాలి. We must be preaching the message unto the people. ప్రజలకు వర్తమానాన్ని బోధించాలి. If you take William Branham in front of the people, it will become an hindrance. People will not believe the message. మరి చూడండి, ఈ రోజు బ్రెనామ్ గారిని ముందుగా పెట్టినట్లయితే అది ప్రజలకు అభ్యంతర కారణంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్వసించడానికి వాక్యాన్ని. People begin to tell you that you worship a human being. ప్రజలు అంటారు, ఒక మనుషుడిని మీరు ఆరాధిస్తున్నావు అంటారు. Don't be like William Branham everywhere. William Branham, William Branham. Preach the message. మరి చూడండి, వర్తమానాన్ని బోధించండి, కానీ ప్రతి చోట విలియం బ్రెనామ్ కాదు. Let people believe the message. ప్రజలు వర్తమానాన్ని విశ్వసించనియండి. After believing the message, వర్తమానాన్ని వారు విశ్వసించినట్లయితే they are baptized in the name of Jesus.
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో వారి when బాప్తిస్మం they have come believers, వారి విశ్వాసులుగా మారిన తర్వాత then by revelation, తర్వాత ప్రత్యక్షత ద్వారా you can tell them that in this age God sent a prophet. ఈ తరములో దేవుడు ఒక ప్రవక్తను పంపి ఉన్నాడని వారికి మీరు చెప్పగలరు. Hallelujah. హల్లెలూయా. But first time, కానీ మొదటిసారి don't show them the prophet, ప్రవక్తను వారికి చూపించొద్దు. because in this world, ఎందుకంటే ఈ లోకంలో what do they know? వారికి ఏం తెలుసు అంటే Is Bible Joshua టీబీ జాషువా ఆయన ఉన్నాడు, and other prophets. ఆ ఇంకా ప్రవక్తల్లో ఉన్నాడు, Hallelujah. ఇంకా ఇతర ప్రవక్తలు. William Branham, he was a prophet for believers. మరి విలియం బ్రెనామ్ విశ్వాసుల కొరకు పంపబడిన ప్రవక్త. So these believers in church that God sent William Branham. మరి సంఘములో ఉన్న విశ్వాసులకు బోధించండి దేవుడు విలియం బ్రెనామ్ అనే ఒక ప్రవక్తను పంపి ఉన్నాడని. When we are outside అయితే మనము సువార్తలో in evangelism, మరి సువార్త పనిలో ఉన్నప్పుడు don't even mention the prophet. ప్రవక్త పేరు చెప్పొద్దు. Preach the message of the hour. ఈ గడి యొక్క వర్తమానాన్ని బోధించండి, Preach the message. వర్తమానాన్ని బోధించండి. Tell them about Jesus. యేసుని గురించి వారికి చెప్పండి, Preach Jesus. యేసుని బోధించండి. Mention Jesus more than William Branham. విలియం బ్రెనామ్ గారు అనే పేరు కంటే కూడా యేసు అనే పేరుని ఎక్కువ సార్లు చెప్పండి వాళ్ళకి. William Branham never sent to take the place of Jesus. No. యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని తీసుకోవడానికి విలియం బ్రెనామ్ పంపబడలేదు. No one will replace the name of Jesus with anything. యేసు నామమునకు బదులుగా మరి ఏ నామమును ఎవరు పెట్టలేరు. Are you getting it? మీకు అర్థమైందా నా మాటలు? Do you understand the part of William Branham? విలియం బ్రెనామ్ గారి యొక్క భాగాన్ని మీరు గ్రహించారా? Okay. సరేనా? His ministry ఆయన పరిచర్య finished in Revelation chapter 10, 1 to 7. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు సంపూర్తి చేసింది ఆయన జీవితం. When he finished preaching, ఆయన బోధించడం ముగించిన తర్వాత God took him, దేవుడు ఆయన కొనిపోయాడు. but the message remained. అయితే వర్తమానం ఇక్కడే మిగిలి ఉన్నది. For what? ఎందుకొరకు? For the bride, you. పెళ్లి కుమార్తెవైన నీవు. Do you know who is foreigning the second coming of Jesus? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా వెళ్ళే దూత ఎవరో ఇప్పుడు మీకు తెలుసా? అది నీవై ఉన్నావు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you know who is foreigning the second coming of Jesus? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడగా ముందుగా వెళ్ళే వ్యక్తి ఎవరో తెలుసా? It is you. అది నీవే. Why? ఎందుకని? We are still preaching. మనం ఇంకా బోధిస్తున్నాము. We shall stop preaching మనం బోధించడం ఆపాలి. when he comes back. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం బోధించడం ఆపివేయాలి. Hallelujah. హల్లెలూయా. Because if he comes today, ఆయన మనం ఈ రోజు వచ్చినట్లయితే he will find us. ఆయన మనల్ని కనుగొంటాడు. Not William Branham. విలియం బ్రెనామ్ గారు ఆయన చూస్తే He is gone. ఆయన వెళ్ళిపోయారు. But he will find us. ఆయన మనలను కనుగొంటాడు. Preaching బోధిస్తూ ఉన్నాం. what William Branham preached. ప్రవక్త విలియం బ్రెనామ్ గారు ఏది బోధించాడో Because మనం బోధిస్తూ ఉండటాన్ని దేవుడు కనుగొంటాడు. the same anointing William Branham carried. మరి ఏ అభిషేకాన్ని అయితే విలియం బ్రెనామ్ గారు కలిగి ఉన్నారో It is the same anointing we are carrying today. ఈ రోజు అదే అభిషేకాన్ని మనం మోసుకుని వెళ్తున్నాం. Same power today. ఈ రోజు అదే శక్తిని కలిగి ఉన్నాం. Can I show you one mystery? మీకు ఒక మర్మాన్ని చూపించొచ్చా? Are you sure? నిశ్చయంగా Are you ready? సిద్ధంగా ఉన్నారా? Are you going to believe it? మీరు దాన్ని నమ్ముతారా? Hey. Are you sure? నిశ్చయంగా. Listen. సరే వినండి. I want you to agree with me. మీరు ఈ విషయంలో నాతో ఏకీభవించాలని నేను కోరుతున్నాను. I said earlier that Revelation 10 verse 1 to 7, it was William Branham. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు అది సహోదరుడు విలియం బ్రెనామ్ గారి గురించి మాట్లాడుతున్నది. Do you believe that? దాన్ని మీరు నమ్ముతున్నారా? Do you believe that? దాన్ని నమ్ముతున్నారా మీరు? Shake your neighbor. నీ పక్క వారితో చెప్పండి. నీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. Shake that one is close. వెనకున్న వారికి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. Sir, we don't sleep in church. అయ్యా మన సంఘంలో నిద్రపోకూడదు. God is speaking here. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. Don't sleep. Don't make that mistake. ఆ పొరపాటు చేయొద్దు. Hallelujah. హల్లెలూయా.
హల్లెలూయా. Can I tell you one story? నేను మీకు ఒక కథ చెప్పొచ్చా? What happened in the days of the apostles? అపోస్తలుల దినముల్లో ఏం జరిగింది? Paul was preaching. పౌలు గారు బోధిస్తున్నాడు. One brother, one believer was dozing. మరి ఒక వ్యక్తి కొరికి నిద్రించాడు. Hallelujah. హల్లెలూయా. And the angel slapped him. మరి దూత ఆయన చెంప మీద కొట్టాడు. గట్టి కొట్టగానే He fell down from there ఆ మేడ గదిలోంచి కింద పడిపోయాడు. to the ground. నేల మీద పడ్డాడు. And Paul was busy preaching. మరి పౌలు గారే ప్రసంగిస్తూ ఉన్నాడు. Then brothers came, man of God, మరి గొప్ప సహోదరులు వచ్చారు. దైవజనుడా, our brother is dying there. అక్కడ మన సహోదరుడు చనిపోతున్నాడు. He said, leave him, he will not die. ఆయన ప్రవక్త అన్నాడు, పౌలు గారు అన్నాడు, ఆయన విడిచిపెట్టండి, అతడు చనిపోలేదు. Later on, Paul went there. తర్వాత పౌలు ఆయన దగ్గరికి వెళ్ళాడు. And he said, hey, wake up. ఆయన అన్నాడు, లిమ్మయ్య లేవు అన్నాడు. Be serious in the house of God. దేవుని యొక్క ఆలయంలో తీవ్రత కలిగి ఉండు. Hallelujah. హల్లెలూయా. You know why it is very much important to be active. మరి దేవుని యొక్క సంఘములో చురుకుగా ఉండటం ఎందుకు ముఖ్యమో తెలుసా? As I'm preaching, నేను బోధిస్తూ ఉండగా some of you demons are leaving you. మీలో కొందరి నుంచి ఆ దురాత్మలు పారిపోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. As I'm preaching, కొంతమంది బోధిస్తుండగా sicknesses are leaving you. రోగాలు మీ నుంచి విడుదల పొందుతున్నాయి. As I'm preaching, మరి బోధిస్తూ ఉండగా నేను some of you are receiving the Holy Ghost. మీలో కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. So be alert every time. కాబట్టి ప్రతి సమయంలోనూ చురుకుగా ఉండండి, జాగరూకత కలిగి ఉండండి. హల్లెలూయా. Okay. సరే, In closing, ముగింపులో let me give you this mystery. ఈ మర్మాన్ని మీకు ఇవ్వనివ్వండి. But I pray that you catch it. మీరు దీన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. Don't miss it. దాన్ని మీరు తప్పిపోవద్దు. If you miss it, మీరు దాన్ని విన్నట్లయితే then you are left out. మీరు దాన్ని తీసుకోకపోతే మీరు విడిచిపెట్టబడతారు. But I don't want you to be left out. అయితే మీరు విడిచిపెట్టబడటం నాకు ఇష్టం లేదు. I want you to be with Jesus. మీరు యేసుతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. Let's go. సరే, Let's go. ముందుకు సాగుదాం. And I want to quote what William Branham spoke. మరి ప్రవక్త విలియం బ్రెనమ్ గారు ఏం మాట్లాడారో దాన్ని మీ ఎదుట మాట్లాడాలని నేను కోరుతున్నాను. Over you believers. విశ్వాసులైన మీ గురించి ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. I'm reading Revelation 10:8. మరి ప్రకటన గ్రంథం 10:8 నేను చదువుతున్నాను. Pay attention. జాగ్రత్తగా వినండి. And the voice which I heard from heaven spoke to me again. And said, go and take the little book which is open in the hand of the angel which standeth upon the sea and upon the earth. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకోనమని చెప్పుట వింటిని. Hallelujah. హల్లెలూయా. Who was saying these words? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? Who was saying these words? ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? Eh? ఎవరు చెప్తున్నారు? Who? ఎవరు? John. యోహాన్. John the Oh, you are it. John. This was an angel speaking. ఒక దూత మాట్లాడుతున్నాడు యోహాన్తో. This is John was just writing. మరి యోహాన్ కేవలం రాస్తూ ఉన్నాడు. John never spoke these words. మరి ఈ మాటలు పలికింది యోహాన్ కాదు. John was writing the way you are writing. He was just writing. మరి యోహాను ఆ పలికిన మాటలను రాస్తున్నాడు. I want you to understand me, church. సంగమా మీరు దీన్ని గ్రహించాలి. That's why I said I pray so that you catch me. అందుకే నేను చెప్తున్నాను, నేను మాట్లాడేది నేను గ్రహించాలి. And the voice which I heard from heaven అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము spoke to me again మరలా నాతో మాట్లాడుచు and said, చెప్పాను, go and take the little book which is open in the hand of the angel which standeth upon the sea and upon the earth. నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. So meaning the voice came from heaven. అంటే ఆ స్వరం పరలోకం నుండి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Speaking to ఎవరితో మాట్లాడుచున్నది? to John. యోహానుతో మాట్లాడుచున్నది. Not John speaking. యోహాను గారు మాట్లాడింది.
Who was speaking these words? ఈ మాటలు పలికింది ఎవరు? That was Jesus. యేసు మాట్లాడుతున్నారు. Now, I want you to get one portion again. మరొక భాగాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. Where he says, అక్కడ చెప్తున్నది, and the same voice, and the voice which I heard from heaven spoke to me again. 11 verse. అప్పుడు వారు ఇది చూస్తున్నారు 8 9 11. Yeah, just verse 8. I want to verse 8. 8వ వచనం. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు. అంటే మరి ఒకసారి మాట్లాడుతుంది ఆ స్వరం ఆయనతో. Yes, spoke to me again. మరలా నాతో మాట్లాడింది. So you understand me that నా మాటలు మీరు గ్రహించాలి దాన్ని. where the word says again, which means in the first place it spoke. మరి చూడండి, మరలా మాట్లాడింది అంటే దాని అర్థం ఏంటంటే అంతకు ముందు ఒకసారి మాట్లాడండి. I get you. That's you wake up. అందుకే మీరు మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా వినండి. Hey, sister, brothers, wake up. సహోదరులారా మెలకువగా ఉండండి. I'm closing up with this. దీంతో నేను ముగించబోతున్నాను. But I want you to understand. అయితే మీరు దీన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. So listen. జాగ్రత్తగా వినండి. From this same chapter, verse 1. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 10వ అధ్యాయం. Might angel came with an open book. ఆ బలిష్ఠుడైన దూత తెరవబడిన పుస్తకంతో దిగి వచ్చాడు. Then he cried out. ఇప్పుడు ఆయన బిగ్గరగా కేక వేశాడు. With a loud voice. ఆయన బిగ్గరగా ఆర్భటించాడు. As the way the lion rose. సింహము గర్జించినట్లుగా ఆర్భటించాడు ఆయన. So the roaring of a lion. ఆ సింహం యొక్క గర్జన. A lion represents the lion of the tribe of Judah, Jesus. ఆ సింహము యోధా గోత్రం సింహమైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. Then the roaring of a lion. ఆ సింహము గర్జించినట్లు అనగా It was the voice of Jesus calling the prophet. మరి చూడండి, యేసుక్రీస్తు యొక్క స్వరం ప్రవక్తను పిలుస్తున్నది అక్కడ. Hallelujah. హల్లెలూయా. And what time was this? మరి దాని యొక్క ఒక భాగం, ఒక మాదిరి ఇది. It was this time. అది ఈ సమయము. అది ఏ సమయం అంటే It was this time of sunset. సన్సెట్ పర్వతం మీద జరిగిన కార్యం అది. That Revelation 10 fulfillment was here. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం యొక్క నెరవేర్పు అక్కడ జరిగింది. When William says, I was swept up. మరి ప్రవక్త అంటున్నాడు, విలియం బ్రహ్మ్ గారు, నేను అక్కడ పైకి కొనిపోబడ్డాను. To meet the cloud. ఆ మేఘాన్ని కలుసుకోవడానికి. There in the sky. ఆ ఆకాశంలో ఉన్న మేఘాన్ని కలుసుకోవడానికి నేను అక్కడ కొనిపోబడ్డాను అన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. So that same voice. అదే స్వరము We spoke to William Branham. విలియం బ్రహ్మ్ తో మాట్లాడిన అదే స్వరము In Revelation 10:7, the same voice spoke to John again. మరి మరలా అదే స్వరము 8వ వచనములో యోహానుతో మాట్లాడుచున్నది. Remember, John types the bride of Jesus. గుర్తుంచుకోనండి, యోహాను యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉన్నాడు. So which means the same angel. అనగా అదే దూత. After Revelation 10:1-7 finished. మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు సంపూర్తి చేసిన తర్వాత And God took William Branham away. మరి బ్రహ్మ్ గారిని దేవుడు రంగం మీద తీసివేశాడు. Then the voice came back to the bride. ఇప్పుడు ఆ స్వరము పెళ్లి కుమార్తె వద్దకు వచ్చి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You are catching me now. ఇప్పుడు దాన్ని మీరు గ్రహించారా? You are catching me. మీరు గ్రహించారా దాన్ని? Who is the bride? పెళ్లి కుమార్తె ఎవరు? Where is the bride? పెళ్లి కుమార్తె ఎక్కడ ఉన్నది? It is you. మీరే ఆ పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. Listen. జాగ్రత్తగా వినండి. In your midst. మీ మధ్యలో That same angel moving with the prophet is with you today. మరి ప్రవక్తతో సంచరించిన ఆ దూతే ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. That is the same angel speaking to your mind, be reading the message, be reading the Bible, be going to church, be keeping the message. That same angel. అదే దూత ఇప్పుడు నీ మనసుతో నీతో మాట్లాడుతున్నాడు. వర్తమానాన్ని చదువు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, సంఘానికి వెళ్ళు, ప్రార్థన చెయ్యని మాట్లాడేది ఆ దూతే. I want you to get one thing. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలని నేను కోరుతున్నాను. He said, go and take the little book which is open in the hand of the angel which stands upon the sea and upon the earth. And I went unto the angel and said to him, give me the little book. And he said to me,
take it and eat it up. నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయు. Now, ఇప్పుడు let me put in actual sense. ఇప్పుడు అది మనకి చక్కగా అర్థమవుతుంది. Where is that angel? ఇప్పుడు ఆ దూత ఎక్కడ ఉన్నాడు? When this voice called you, ఈ స్వరం నిన్ను పిలిచినప్పుడు where did you go నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? to get this message? ఈ వర్తమానాన్ని పొందుకోవడానికి. When you were believing, where did you go? నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? You went to that man. నువ్వు ఆ దైవజనుడి దగ్గరికి వెళుతున్నావు. I'm showing you that picture. మీ సరైన చిత్రాన్ని నేను మీకు చూపిస్తున్నాను. When William says that angel is here, మరి విలియం బ్రెనమ్ గారు అన్నాడు ఆ దూత ఇక్కడ ఉన్నాడు. angels are ministering spirits, మరి దూతలు పరిచర్య చేయు ఆత్మలై ఉన్నాయి. which means it is the spirit of Christ comes like an angel entering into the man of God. దాని అర్థం క్రీస్తు యొక్క ఆత్మ పరిచర్య చేయు ఆత్మగా దైవ సేవకుల్లోకి వస్తుంది. When that angel came, entered in that man, then he began to present the message unto you. మరి ఇప్పుడు ఆ దూత ఆయనలో దైవజనుడిలో ప్రవేశించినప్పుడు ఆయన మీకు వర్తమానాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. Hallelujah. హల్లెలూయా. You catching me? మీరు గ్రహిస్తున్నారా నా మాటలు? You catching me? గ్రహిస్తున్నారా? Then he said, eat it up. అది చెప్పబడి ఉన్నది, దీన్ని తినివేయము. Hallelujah. హల్లెలూయా. After eating it, నువ్వు దాన్ని తినిన తరువాత then go and prophesy to many nations. వెళ్ళి అనేక జనాంగములకు నువ్వు ప్రవచించుము. To prophesy means to preach మరి ప్రవచించడం అనగా బోధించుట. అక్కడ to nations. దేశములకు. Who is this one in this part? ఈ భాగంలో ఉన్నది ఎవరు? It is the bride of Jesus. అక్కడ ఉన్నది యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అయి ఉన్నది. Right now, ఇప్పుడే if you are calling people to believe in William Branham, whom they are not able to see, you are deceiving them. మరి చూడండి, నువ్వు ప్రజల్ని విలియం బ్రెనమ్ గారిని నమ్మమంటే వారు దాన్ని స్వీకరించలేరు. Are you completely getting this? Yes, sir. If you are pushing people to believe in William Branham who is not here, ఇక్కడ లేని విలియం బ్రెనమ్ గారిని నమ్మమని ప్రజల్ని మీరు నెట్టుతూ ఉన్నట్లయితే people they will not follow you. ప్రజలు నిన్ను వెంబడించరు. Are you getting me? మీకు అర్థమైందా? And this has made so many breakaways into the message. Why? People they believe the prophet, they don't respect their pastors. మరి చూడండి, అందుకే ఈ రోజు వర్తమాన సంఘాలు అనేక ముక్కలై పడ్డ కారణం ఏంటంటే ప్రజలు విలియం బ్రెనమ్ గారి మీద విశ్వాసం ఉంచుతున్నారు, కానీ తమ దైవ సేవకుడిని సంఘ కాపరిని గౌరవించట్లేదు వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. You can't respect William Branham whom you don't see. Then you forsake your pastor. మీ పాస్టర్ గారిని విడిచిపెట్టి నువ్వు చూడని విలియం బ్రెనమ్ గారిని నువ్వు గౌరవించలేవు. You can't. నువ్వు ఆ పని చేయలేవు. Okay, where you are seated? నువ్వు కూర్చుని ఉన్న స్థలంలో Did William Branham preach to you? మీకు ఎప్పుడైనా విలియం బ్రెనమ్ గారు వచ్చి ప్రసంగం చేశారా? Among us, who saw William Branham? మీలో ఇక్కడ కూర్చున్న వారిలో విలియం బ్రెనమ్ గారిని చూసింది ఎవరు? Let me know who received William Branham and was preaching to you. Let me know. ఎవరైనా ఉన్నారండి విలియం బ్రెనమ్ గారు వచ్చి మీకు బోధించిన వాటిలో? No one. లేదు, ఎవరు లేరు ఇక్కడ. Who did you see? అయితే మీరు ఎవరిని చూస్తున్నారు? Who did you see? మీరు ఎవరిని చూస్తున్నారు? ఆయన చూస్తున్నారు మీరు. But how can you argue with the one who preached to you, then you accept whom you don't see? మరి చూడని వారి మాటను మీరు అంగీకరిస్తున్నారు, మీకు బోధించే వారితో వాదాలు పెట్టుకుంటున్నారు. మీరు ఎలా సాధ్యం ఇది? That is an error. అది అక్కడ తప్పున్నది ఎక్కడో. I'm not taking William Branham away. విలియం బ్రెనమ్ గారిని నేను పక్కకు తొలగించట్లేదు. He is already gone. ఎందుకంటే ఆయన ఇప్పటికే ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. And he did his part. ఆయన తన భాగాన్ని నెరవేర్చాడు. The rest, మిగిలినది it is for you, the pastor and us. అది మిగిలినది మీకు, సంఘ కాపరికి, మనందరిది అయినది. Hallelujah. హల్లెలూయా. Because if you cannot quote from William Branham, ఎందుకంటే విలియం బ్రెనమ్ గారి యొక్క మాటల నుండి దాన్ని చెప్పలేకపోతే some of you would say, that man, మీరు అనుకోవచ్చు, ఆ బోధకుడు దేవుళ్ళండి, what was preaching, ఆయన ఏదైతే బోధించాడో it was not the message. అది వర్తమానం కాదని మీరు అనుకుంటారు. Because
he never quoted any quotation. ఎందుకంటే ఆయన ఏ కొటేషన్ మాట్లాడలేదు. And yet I'm preaching the revelation. ఆయన ప్రకటన గ్రంథం గురించి బోధించలేదు అనుకుంటాం. Hallelujah. హల్లెలూయా. Okay, let me quote for you. సరే, ప్రవక్త ఏం చెప్పాడు ఆయన మాటల నుంచి మీకు చెప్తాను. In the message 1 in a million, 10 లక్షలలో ఒకడు అనే వర్తమానంలో this ministry of the Christ himself impersonated among his people. మరి ఈ పరిచర్య క్రీస్తు తానే తన ప్రజల మధ్య ఉన్నాడు. With the very same things that he did when he was here on earth. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ కార్యములు చేస్తాడు అదే కార్యాలు ఇప్పుడు ఆయన తన ప్రజల మధ్య ఉండి చేస్తున్నాడు. In his body. తన శరీరంలో నుండి The bride, పెండ్లి కుమార్తె which is part of Jesus, యేసు క్రీస్తు ఆమె ఒక భాగమై ఉన్నది. is doing the same things ఆమె కూడా అదే కార్యములు చేయించున్నది. as husband and wife. మరి భార్య భర్తల వలె ఆమె కూడా అదే కార్యములు చేయించున్నది. Have you seen William Branham is supporting you? మరి చూడండి, విలియం బ్రెనమ్ గారు మీ గురించి మాట్లాడతాను చూశారు అక్కడ. That now you have a ministry. ఇప్పుడు మీకు ఒక పరిచర్య ఉన్నది. Then this ministry ఈ పరిచర్య is impersonated. అది అనుకరించబడుతుంది. What does that mean? దాని అర్థం ఏంటి? Christ క్రీస్తు entering in your body. మీ శరీరంలో ప్రవేశించాడు. Then he is manifesting his work. ఇప్పుడు ఆయన తన కార్యములను ప్రత్యక్షపరుస్తున్నాడు. So it is no longer you. ఇంకా ఎంత మాత్రం అది చేసేది నువ్వు కాదు, It is Jesus. యేసే చేస్తున్నాడు. Preaching the word, వాక్యాన్ని బోధిస్తున్నాడు. using the body of his wife. తన భార్య యొక్క శరీరాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. Because today he has no body. ఎందుకంటే ఈ రోజు ఆయనకి శరీరం లేదు. The body where he is, ఆయన కలిగిన శరీరము it is you. అది నీవై ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. I hope you are getting something. మీరు దాన్ని గ్రహించగలిగారా? Listen, జాగ్రత్తగా వినండి. which is part of you. ఆయన భార్య ఆయన శరీరంలో భాగమై ఉన్నది. It has to be the same because a woman and a husband become one. వారిద్దరు ఒకటిగా ఉండాలి, ఎందుకంటే భార్య భర్తలు ఒకటే ఉన్నారు. They become one, and so does the bride and the Christ become one. అలాగే క్రీస్తు పెళ్లి కుమార్తె కూడా ఒకటే ఉన్నారు. The ministry of the bride and the ministry of Christ is the same. మరి క్రీస్తు యొక్క పరిచర్య పెళ్లి కుమార్తె యొక్క పరిచర్య ఒకటే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Those in the bride ఆ పెళ్లి కుమార్తెలో ఉన్నవారు do only his will. కేవలం ఆయన చిత్తమును మాత్రమే చేస్తారు. No one can make them to do otherwise. మరొక విధంగా వారి చేత ఎవరు పని చేయించలేరు. They have thus said the Lord. ఎందుకంటే యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు వారికి This is the message of the hour. అదే గడియ యొక్క వర్తమానమైనది. They know that it has to be God in them, the bride, doing the works. మరి చూడండి, దేవుడే ఆ పెళ్లి కుమార్తెలో ఉండి ఆ కార్యములను చేయవలసి ఉన్నదని వారు ఎరిగి ఉన్నారు. In you, ఆయన నీలో ఉన్న కార్యాలు చేస్తున్నాడు. in you, నీలో Jesus. యేసు నీలో ఉన్నాడు, In you. నీలో ఉండి చేస్తున్నాడు. Listen, church. సంగమా వినండి, Jesus యేసు fulfilling his own word. ఆయన తన సొంత వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. Because Jesus ఎందుకనగా యేసు did not complete all his work while he was in his earthly ministry. ఆయన ఈ భూమి మీద పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఆయన తన కార్యములన్నీ పూర్తి చేయలేదు. So now his works in and through the bride. కాబట్టి ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తెలో ఉండి పెళ్లి కుమార్తె ద్వారా ఆయన కార్యములు చేయించున్నాడు. The bride, she knows that for it was not yet the time for Jesus to do certain things that he must do now through the bride. మరి కాబట్టి ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎరిగి ఉన్నది, యేసు క్రీస్తు అప్పుడు కొన్ని కార్యాలు చేయడానికి ఇంకా సమయం రాలేదు, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆమెలో ఉండి ఆయన ఆ కార్యాలు జరిగిస్తున్నాడు. But Jesus will now fulfill through the bride that work which he left for this specific time. ఈ ప్రత్యేకమైన కాలం కొరకు ఆయన ఏ కార్యాలనైతే విడిచిపెట్టాడో ఆ కార్యాలను ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తెలో ఉండి జరిగించే సమయం అయినది. There is a work which Jesus left for us for this specific time. ప్రత్యేకమైన ఈ కాలం కొరకు దేవుడు కొంత పనిని మన కొరకు విడిచిపెట్టాడు యేసు. All these days ఈ I am దినములన్నిటిలో, here. నేను ఇక్కడ ఉన్న దినములన్నిటిలో Don't you see Jesus మీరు యేసును చూడట్లేదా? telling people
people's problems. మరి ప్రజల యొక్క సమస్యలు ఆయన చెప్తున్నాడు. Don't you see? మీరు చూడలేదా ఆయన్ని? Telling people their problems. ప్రజల యొక్క సమస్యలు ఆయన చెప్తున్నాడు. Healing them వారిని ఆయన స్వస్థపరుస్తున్నాడు through the bride. పెళ్లి కుమార్తె ద్వారా. That is what is happening. అదే జరుగుతున్న కార్యం. Today, ఈ రోజున you are empowered మీరు శక్తి చేత నింపబడ్డారు by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా. When you see things are going in a normal way, మరి కార్యాలు తప్పుడు విధానంలో జరుగుతున్నప్పుడు, when you see challenges are coming everywhere, ఎటు చూసిన సమస్యలు ఎదురైనప్పుడు just stand to your feet లేచి నిలబడండి. అక్కడ and begin to pray. ప్రార్థించడం ప్రారంభించండి. That as the bride of Jesus, యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా I am sick and tired of living this situation. ఈ పరిస్థితుల్లో జీవించడం నేను విసిగిపోయాను. I'm stepping out. నేను ఇప్పుడు బయటకు అడుగు పెడతాను. I'm stepping out. నేను ఇప్పుడు బయటకు అడుగు పెడతాను. Any sickness ఏ రోగమైనా in my child, నా బిడ్డలో ఉన్న ప్రతి రోగం I command you today, ఈ రోజు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. leave my child నా బిడ్డను విడిచిపెట్టు in the name of Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో. Why you carry the power of Jesus? ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క శక్తిని నువ్వు మోసుకుని వెళ్తున్నావు. హల్లెలూయా. Okay, can I ask you a question? నేను ఒక ప్రశ్న అడగొచ్చా? When he came in Israel, ఆయన ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చినప్పుడు Jesus, యేసయ్య did you see him walking in India? ఆయన ఇండియాలో నడిచేటప్పుడు చూసారా మీరు? యెరూషలేములో ఉన్నప్పుడు Did you see Jesus walking in India, praying for you? మరి ఇండియాలో ఉండే ఆయన మీ కొరకు ప్రార్థన చేయటం మీరు చూసారా యేసు? Why? ఎందుకని? Why did you not come in India? ఎందుకని ఆయన ఇండియా రాలేదు? He knew that the work in India, I have to leave it for the people of India. మరి ఆయన తెలుసు ఇండియాలో ఉన్న పరిచర్యని ఆ ఇండియాలో ఉన్న ప్రజలకు నేను విడిచిపెట్టాలని. In India, I'll raise men of God, then I'll enter in them. మరి ఆయన తెలుసు ఇండియాలో కొంతమంది దైవజనులను లేపుతాను, వారిలో నేను ప్రవేశిస్తాను. And I'll begin to do my work. అక్కడ వారు నా పరిచర్య చేయటం ప్రారంభిస్తారు. This is what is happening. ఇది ఇప్పుడు ఆ కార్యం జరుగుతున్నది. అదే కార్యం. Hallelujah. హల్లెలూయా. What you see happening, because I understand my position. మీరు ఇక్కడ ఈ కార్యాలు ఎందుకు చూడగలుగుతున్నారంటే నా స్థానాన్ని నేను గ్రహించాను కాబట్టి. I know the word of God. దేవుని వాక్యాన్ని నేను ఎరిగి ఉన్నాను. I know my position. నా స్థానాన్ని నేను ఎరిగి ఉన్నాను. Don't you know that? మీకు తెలియదా? Satan himself, సాతానుడు తానే, he has no power over you. వాడికి నీ మీద అధికారం లేదు. It's not that you fear the enemy. నువ్వు శత్రువుకు భయపడుతున్నావు. You fear the devil so much. అపవాదికి నువ్వు ఎంతగానో భయపడుతున్నావు. That's the reason why the enemy attacks you. అందుకే శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు. The more you fear him, he fears you too. వాడికి ఎంత నువ్వు భయపడతావో అంతగా వాడు నిన్ను భయపెట్టిస్తాడు. Hallelujah. హల్లెలూయా. When you're feeling asthma is feeling you. మరి ఆస్మా పంపినప్పుడు అది దానికి నువ్వు భయపడుతున్నావు. కానీ నువ్వు ఆస్మాతో చెప్పు, Oh Lord, now I'm attacked with asthma. ఓ ప్రభువా నాకు ఇప్పుడు ఆస్మా వచ్చేసింది. Oh Lord, now BP sugar is fighting me. ఓ ప్రభువా బీపీ షుగర్ నాతో పోరాటం చేస్తున్నాయి. Now I'm dying. ఓ ఇప్పుడు నేను చనిపోతున్నాను అంటున్నావు. నువ్వు A believer, you are dying. నువ్వు నిజంగానే చనిపోతున్నావు. A believer cannot die by any sickness. ఏ విశ్వాసి ఏ రోగంతో మరణించకూడదు. Can I tell you another mystery? మరొక మర్మాన్ని చెప్పొచ్చా? If a witch ఒక మాంత్రికుడు kills you, నిన్ను చంపినట్లయితే are you going to heaven or hell? నువ్వు నరకానికి వెళ్తావా పరలోకానికి వెళ్తావా? Ask yourself. మిమ్మల్ని మీరు అడగండి, ఒక మాంత్రికుడు మిమ్మల్ని చంపినట్లయితే మీరు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? When a witch kills you, మరి ఒక మాంత్రికుడు నిన్ను are చంపినట్లయితే you going to heaven? నేను పరలోకానికి వెళ్తావా? నువ్వు You are going to hell. మీరు నరకానికి వెళ్తారు. Why you don't believe? ఎందుకంటే మీరు విశ్వసించలేదు. Witches kill non-believers. మరి మాంత్రికులు అవిశ్వాసుల్ని చంపగలరు. They don't kill believers. వారు విశ్వాసులను చంపలేదు. Why believers? ఎందుకంటే విశ్వాసులు They carry Jesus. వారు యేసుని కలిగి ఉన్నారు. They carry fire. వారు అగ్ని కలిగి ఉన్నారు. Wherever they are going, వారు ఎక్కడికి వెళుతున్నారు? they speak fire. వారు అగ్ని మాట్లాడుతున్నారు. So witches they can't attack. కాబట్టి మాంత్రికులు నీ మీద దాడి చేయలేరు. In Zambia, జాంబియాలో there was one witch.
ఒక మాంత్రికుడు అన్నాడు, He began to attack me. వాడు నా మీద దాడి చేయాలనుకున్నాడు. Then I just prayed, Lord, show me who is attacking me. అప్పుడు నేను ప్రార్థించాను, ప్రభువా నా మీద దాడి చేసేది ఎవడో నాకు చూపించాను. Then God gave me a vision. అప్పుడు దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు. I saw a witch. నేను ఒక మాంత్రికుడిని చూశాను. Then I said, Lord, yourself you spoke into your word. ప్రభువా నీవే నీ వాక్యంలో మాట్లాడావు, Suffer not for a witch to live. ఓ మాంత్రికుడిని బ్రతకనియొద్దన్న మంత్రగతిని మాంత్రికుడిని. A witch must die. మాంత్రికుడు చచ్చిపోవాలి. Are you getting me? మీకు అర్థమవుతుందా? Brothers, సహోదరులారా, there are some spirits కొన్ని ఆత్మలు ఉన్నాయి which you cannot pray for repentance. మారు మనసు పొందాలని వాటి కొరకు మీరు ప్రార్థించలేరు. Did God pray for Judah for repentance? మరి యోధా మారు మనసు పొందాలని దేవుడు ప్రార్థించాడా? యోధా ఇస్కరియోతు What did he say? ఎందుకని? A son of perdition. ఎందుకంటే వాడు నాశన పుత్రుడు. If it is possible, you're not supposed to be born. మరి అసలు వాడు జన్మించకపోవటమే మంచిది అన్నాడు ఆయన. That was Jesus. యేసు పలికిన మాటలు. Then you pray for a witch to be baptized in the name of Jesus. మరి మీరేం మాంత్రికులు ఆ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని ప్రార్థిస్తారు. It is rare. అది అసాధ్యం, ఎక్కడో జరుగుతుంది. It is rare for a witch to repent. మరి అరుదు అన్నమాట ఒక మాంత్రికుడు మారు మనసు పొందడం అనేది. Hallelujah. హల్లెలూయా. Satanist. ఆ సాతానుని ఆరాధించేవాడు. They surrender to God faster than witches. ఓ మరి చూడండి, వారి దేవుడి కంటే మాంత్రికులకి లోబడుతున్నారు. A witch can be in church. మరి మాంత్రికుడు సంఘంలో ఉండొచ్చు. With each chance in that animal. మరి వాడి యొక్క మంత్రాలతో వాడి అభ్యంతరాలు కలిగిస్తూ ఉండొచ్చు. He is even hearing the word of God. వాడు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాడు. When we say repent, నువ్వు కానీ ఎప్పుడైతే మారు మనసు పొందంటావో he cannot repent. వాడు మారు మనసు పొందలేడు. He goes back home వాడు మరలా ఇంటికి వెళ్ళి with chance వాడి యొక్క మంత్ర సామాగ్రి తీసి in that animal. మరి వాడి యొక్క సంచిలో. Why? ఎందుకని? Witches, they make a covenant ఆ మాంత్రికులు ఒక నిబంధన చేసుకుంటారు with the devil అపవాదితో. that if you surrender నువ్వు లోపరుచుకుంటే your chance నీ యొక్క ఆ మంత్రాలు and you say I'm a witch, నేను మాంత్రికురాలని చెప్తే that same day ఆ రోజే during the night రాత్రి వేళ we shall come and kill you. మేము వచ్చి మిమ్మల్ని చంపేస్తామని చెప్తారు. Hallelujah. హల్లెలూయా. That's why witches starting to confirm I'm a witch. No, they don't confirm. మరి కాబట్టి అందుకే మాంత్రికులు మేము మాంత్రికులు అని చెప్పుకోరు. But Satanists, కానీ సాతానిస్తుడు they confess. వారు ఒప్పుకుంటారు. Hallelujah. హల్లెలూయా. If we have a witch, ఇక్కడ మాంత్రికులు ఉన్నట్లయితే surrender life to Jesus. యేసుక్రీస్తుకి మీరు లోబడండి. Hallelujah. హల్లెలూయా. There is no salvation for witches. మరి మాంత్రికులకు రక్షణ లేదు. No salvation for Satanists. సాతానిస్తుడికి రక్షణ లేదు. Hallelujah. హల్లెలూయా. No matter how many people you have killed, but when you surrender to Jesus, you forgive your sins. మరి చూడండి, నువ్వు ఎంతమందిని హత్య చేసినా నువ్వు కానీ నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించేవాడై ఉన్నాడు. We thank God there is no witches here. మరి ఇక్కడ మాంత్రికులు లేరు, అందుని బట్టి దేవునికి నేను స్తోత్రాలు తెలుస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. If there be witches ఒకవేళ ఉన్నట్లయితే right now, ఇప్పుడే I will begin to point to them. నేను వారిని చూపించేవాడిని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm telling you, నేను మీకు చెప్తున్నాను brother, సహోదరుడా, we carry God's power. మనం దేవుని శక్తిని మోసుకుని వెళ్తున్నాం. Hallelujah. హల్లెలూయా. You know, men of God, దైవజనులు they are given power by God వారు దేవుని ద్వారా శక్తి అనుగ్రహించబడి ఉన్నారు. to make better future for the church. సంఘానికి మంచి భవిష్యత్తును అనుగ్రహించే శక్తి వారికి ఇవ్వబడింది. Using the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మను వెతికినప్పుడు, So those of you, మీరు if your life is tight, ఒకవేళ నీ జీవితం బంధించబడి ఉంటే, you face a lot of challenges in life. మీ జీవితంలో అనేక సవాళ్లు మీరు ఎదుర్కొంటూ ఉంటే, When I stop preaching, నేను బోధించడం ముగించిన తర్వాత come and make an idea. ఇక్కడికి వచ్చి వరుసలో నిలబడండి. We want to open your life.
మేము మీ జీవితాల్ని తెరువునట్లుగా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. Let me tell you, నేను మీకు చెప్పనివ్వండి, the life we live నువ్వు జీవించే జీవితం is in two ways: రెండు విధాలుగా ఉంటుంది. spiritual ఆత్మ సంబంధమైనది, and physical. శరీర సంబంధమైనది. Hallelujah. హల్లెలూయా. Your body came from the ground, నీ యొక్క శరీరము భూమిలో నుండి వచ్చింది. and in your body there are 5 senses నీ యొక్క శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. to contact this earthly life. ఈ భూ సంబంధమైన జీవితంతో సంబంధాలు కలిగి ఉండడానికి. Okay? అవునా? That's the reason why you are demanded to drive, అందుకే మీరు కారు డ్రైవ్ చేయటువంటి ఇష్టపడతారు. because the part of your life is of the world. ఎందుకంటే నీ శరీరంలో నీలో ఉన్న ఒక భాగం భూమి నుండి వచ్చింది. అది So having cars is not wrong. కార్లు కలిగి ఉండటం తప్పు కాదు. Okay? సరేనా? Believers, you don't need to be suffering. మరి విశ్వాసం శ్రమలు పడవలసిన అవసరం లేదు. I'm telling you why. నేను ఎందుకు చెప్తున్నానంటే, Why God had to bless them, brother? దేవుడు విలియం బ్రెనమ్ గారిని ఎందుకు ఆశీర్వదించవలసి వచ్చింది? Because this message which God gave you దేవుడు ఆయనకి ఇచ్చిన ఈ వర్తమానాన్ని, is above all the messages. ఇది అన్ని వర్తమానాల కంటే ఉన్నతమైన వర్తమానం. It is above all preachers in the world. మరి ప్రపంచంలో ఉన్న బోధకులందరికంటే ఉన్నతమైన వర్తమానం అది. So if God cannot bless us, దేవుడు మనల్ని ఆశీర్వదించలేకపోతే, how less we carry this life. మరి ఈ యొక్క వెలుగుని, ఈ జీవాన్ని లోకమంతటికి ఎలా మోసుకుని వెళ్ళగలడు? Okay, brothers, సహోదరులారా, sisters, సహోదరులారా, does it make sense? అది మీకు జ్ఞానయుక్తంగా అనిపిస్తుందా? He am saying, I have the powerful message, నేను వర్తమానం యొక్క శక్తిని కలిగి ఉన్నాను నేను చెప్తున్నాను. the message of the hour, ఈ గడి యొక్క వర్తమానాన్ని నేను కలిగి ఉన్నాను. which is above all the messages. ఇది అన్ని వర్తమానాల కంటే ఉన్నతమైనదని చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. We are more than denominations. మన మత శాఖల కంటే గొప్పవారిని. Then after preaching, కానీ బోధించిన తర్వాత I got to a Pentecost believer నేను పెంతెకోస్తు విశ్వాస దగ్గరికి వెళ్ళి, and say, sir, అయ్యా, I don't have food in my home. మా ఇంట్లో ఆహారం లేదు తినడానికి, Give me food. కొంచెం ఆహారం పెడతారా? Then he said, hey, అతను అంటాడు, but you are preaching. నువ్వేం బోధిస్తున్నావు మరి? Tell me to give you food. ఆ బోధించే ఆయన నీకు ఆహారం ఇవ్వలేడా అంటాడు. You are saying you are above us. You have the message. ఈ వర్తమానం కలిగి ఉన్నా మేము అందరికంటే గొప్పవాడమని నువ్వు మాట్లాడుతున్నావు. You have the truth. Go and tell the truth to give you food. నువ్వు సత్యం కలిగి ఉన్నానని చెప్తున్నావు కదా, సత్యం దగ్గరికి వెళ్ళాడు ఆహారం పెట్టమని. That's why God has to bless us with a lot of money. అందుకే దేవుడు మన అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, ధనముతో. Nice jobs. మంచి మంచి ఉద్యోగాలు ఉండాలి. So that the world, తద్వారా లోకం, when they see us, మనం చూసినప్పుడు they become attracted. వారు ఆకర్షించబడతారు. When we are telling them the word of God, వారికి దేవుని వాక్యాన్ని గురించి మనం బోధించినప్పుడు we are not begging them. వారిని మనం అడుక్కోవట్లేదు, We are telling them the truth. వారికి సత్యాన్ని మనం బోధిస్తున్నాం. That this message, ఈ వర్తమానం it is life and death. అది జీవము మరణమైనది. Receive it. దాన్ని స్వీకరించు. Hallelujah. హల్లెలూయా. In the Bible, పరిశుద్ధ గ్రంథంలో it made Lazarus. లాజరు He failed to preach the word of God దేవుని వాక్యాన్ని బోధించడంలో విఫలమయ్యాడు. to that young rich. ఆ యవనస్తులైన ధనవంతుడికి. Okay? సరేనా? That's why poverty is bad. అందుకే ఆ పేదరికం అనేది బహు బాధాకరమైనది. Hallelujah. హల్లెలూయా. Don't grab poverty. కాబట్టి పేదరికాన్ని హత్తుకోవద్దు. No. లేదు. Because you are going to fail to speak the truth. ఎందుకంటే నువ్వు లోకానికి వెళ్ళి సత్యాన్ని బోధించే విషయంలో విఫలమవుతావు. We have seen people backsliding daily. They are entering into lies. Why? They don't have money. They don't have what to use. మరి చూడండి, ప్రజలు విశ్వాసం నుంచి వెనక జారిపోతున్నారు. ఎందుకంటే వారు ఆ పని చేయడానికి కావాల్సిన ధనం వారి దగ్గర లేదు. Hallelujah. హల్లెలూయా. Lazarus one day, లాజరు ఒక రోజున he's in the house of a rich man. ఆ ధనవంతుడు ఇంట్లో ఉన్నాడు. And that rich man ఆ ధనవంతుడు denied Jesus. యేసుని వ్యతిరేకించాడు. Lazarus was a believer లాజరు విశ్వాసి, with the message. వర్తమానం కలిగిన వాడు. But he failed to tell that sir, repent for it. He failed.
మరి ఆయన విఫలమయ్యాడు. యవనస్తుడికి చెప్పాల్సిన విషయం, అయ్యా మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. ఎందుకని? If he make that mistake, ఒకవేళ అతను తప్పు చేసి ఉంటే he was supposed to be kicked out. అతని ఇంట్లో నుంచి బయటికి తరంబడతాడు. Because do you know what was happening to Lazarus? లాజరుకి ఏం జరిగింది? He was taking the crumbs falling from the table of a rich man ఆ ధనవంతుడి బల్ల మీద నుంచి పడిన ఆ రొట్టె ముక్కలు తిన్నాడు. and eating. వాడు తిన్నాడు. ఆయన He was begging from him. ఆయన దగ్గర నుంచి అడుక్కుంటున్నాడు. So he felt to tell him about Jesus. మరి నిజానికి అతడు యేసు గురించి చెప్పవలసిన వాడుగా ఉన్నాడు. Because he's supposed to say, you are telling him about Jesus. ఆయన అంటాడు, నువ్వు యేసు గురించి నాకు చెప్తున్నావు. You are still poor, but you are telling him about Jesus. మరి నువ్వు ఇంత పేదవాడిగా ఉండి నాకు యేసు గురించి చెప్తున్నావు అంటాడు ధనవంతుడు. And me, I'm a rich man. ఇక్కడ నేను ధనవంతుడిగా ఉన్నాను. That's why God had to bless William Branham. అందుకే దేవుడు విలియం బ్రహ్మం గారిని ఆశీర్వదించవలసి వచ్చింది. With a lot of millions of dollars. మరి అనేక మిలియన్ డాలర్స్ తో దేవుడు ఆయన ఆశీర్వదించాడు. So that when he's preaching, తద్వారా ఆయన బోధించేటప్పుడు he's not looking at the stomach. ఆయన కడుపు వైపు చూసుకోలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So that's why even you as a church, అలాగే సంఘంగా మీరు కూడా you are commanded by God మీరు దేవుని చేత ఆజ్ఞాపించబడ్డారు to bless your pastor. మీ పాస్టర్ గారిని ఆశీర్వదించాలని. Hallelujah, church. వింటున్నారా సంగమా? Each one of you, మీలో ప్రతి ఒక్కరు you must be supporting your pastor, that man. మీ పాస్టర్ గారికి సహకారంగా ఉండాలి. Whether you like it or not, మీరు ఇష్టపడకపోయినా it is a command from God. అది దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞ ఉన్నది. When you become a believer, నువ్వు విశ్వాసమైనప్పుడు you have to be paying tithe and offering in the storehouse. మరి ఆ యొక్క ధన నిధులు ఆహారం ఉన్నట్లుగా మీరు దశమ భాగాలు కానుకలు చెల్లించాలి. ఎందుకని? To support the life of the man of God దైవజనుడి యొక్క జీవితానికి సహకారంగా ఉండడానికి, and the church. సంఘానికి సహకారంగా ఉండడానికి. Hallelujah. హల్లెలూయా. It is you అది మీరే to respect your pastor. మీ పాస్టర్ గారిని గౌరవించాలి. It is you మీరు to uplift the pastor, మీ పాస్టర్ గారిని పైకెత్తాలి. so that denominations, తద్వారా మత శాఖలు they are able to see వారు చూడగలుగుతారు. these people, ఈ ప్రజలు they respect their pastor. వారి పాస్టర్ గారిని గౌరవిస్తున్నారు. They take care of their pastor very well. వారి పాస్టర్ గారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. Does it make sense? అప్పుడు అది జ్ఞానయుక్తంగా ఉంటుందా? The pastor leaving the church, మరి పాస్టర్ గారి సంఘాన్ని విడిచి going borrowing the money from outside. మరి బయట నుంచి వచ్చే వ్యక్తిని వెంబడిస్తూ Is that okay? అలా ఉంటుందా మంచిగా? That's not okay. అది సరైనది కాదు. Hallelujah. హల్లెలూయా. When you become a Christian, నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు there are three kinds of powers God gives. దేవుడు నీకు 3 రకాల శక్తులను ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. I will not just be a Christian, no power. చూడండి, అది ఏ శక్తి అంటే నాకు ఏ శక్తి లేదు మీరు అంటానికి వీల్లేదు. There are 3 kinds of power which God gives when you become a Christian. నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు దేవుడు నీకు 3 రకముల శక్తిని ఇస్తున్నాడు. The first kind of power, ఆ మొదటి రకమైన శక్తి ఏంటంటే it is the power to become. మారే శక్తి. మీరు గ్రహించారా? John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయం verse 12 to 13. 12-13 వచనాలు. To those who receive Jesus, ఎవరైతే యేసుని అంగీకరించి ఉన్నారో He gave them power to become Christians. వారికి క్రైస్తవులయ్యే శక్తినిచ్చాడు. అంటే కుమార్తెలయ్యే To become శక్తినిచ్చాడు. sons and daughters of God. దేవుని యొక్క కుమార్తెలయ్యే శక్తినిచ్చాడు. What makes you to be a genuine Christian? It is the power to become a Christian. మరి చూడండి, ఒక నిజమైన క్రైస్తవుడుగా నువ్వు ఎలా మారావంటే ఆ క్రైస్తవుడుగా మారే శక్తిని ఆయన ఇచ్చాడు కాబట్టి నువ్వు నిజ క్రైస్తవుడుగా మారావు. Why people are backsliding everywhere? ఎక్కడ చూసినా ప్రజలు విశ్వాసంలో వెనక జారిపోతున్నప్పుడు They don't have the power to become. ఎందుకంటే అలా మారే శక్తి వారికి ఇవ్వలేదు. Hallelujah. హల్లెలూయా. The second kind of power, రెండవ రకం యొక్క శక్తి it is the power against. వ్యతిరేకించే శక్తి, వ్యతిరేకంగా నిలబడే శక్తి. Hallelujah. హల్లెలూయా. In Matthew 10:1, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, when He called His 12 disciples together, ఆయన తన 12 మంది శిష్యులను తన దగ్గరికి పిలిపించినప్పుడు He gave them power
శక్తిని ఇచ్చాడు అపవిత్రాత్మల మీద. to cast them out వారిని బయటికి అపవిత్రాత్మలను పారద్రోలే శక్తిని ఇచ్చాడు. and to heal the sick. రోగులను స్వస్థపరిచే శక్తిని ఇచ్చాడు. If you don't have power against an unclean spirit, అపవిత్రాత్మల మీద నీకు శక్తి లేనట్లయితే unclean demons of overpower you. అపవిత్రాత్మలు నీ మీద శక్తిని చూపిస్తాయి. Are you following me? మీరు వింటున్నారా జాగ్రత్తగా? Let me tell you. మీకు చెప్పనివ్వండి. If you have tumor, మీకు ఒకవేళ కణితున్నట్లయితే the doctor says you cannot be healed. డాక్టర్ గారు అంటారు నీకు ఇది బాగవదు అన్నప్పుడు What happens? ఏం జరుగుతుంది? That unclean spirit, tumor, ఆ అపవిత్రాత్మ అనేటువంటి ఆ కణితి it has power against who? అది ఎవరికి మీద అదే శక్తిని మీద కలిగి ఉంటుంది. Against you. నీ మీద అది వ్యతిరేకమైన శక్తిని కలిగి ఉంటుంది. That is very, very dangerous. అది చాలా ప్రమాదకరమైనది. Are you following me? మీరు వెంబడిస్తున్నారన్న మాటలో As a believer, ఒక విశ్వాసిగా to remain safe, నువ్వు భద్రత కలిగి ఉండాలంటే these powers has to be you. ఈ శక్తి నీలో ఉండవలసినది. Power to become a Christian. ఒక క్రైస్తవుడిగా మారే శక్తిని నువ్వు కలిగి ఉండాలి. Power to become a son and a daughter of God. దేవుని కుమారుడిగా కుమార్తెగా మారే శక్తిని నువ్వు కలిగి ఉండాలి. Power against unclean spirits. అపవిత్ర ఆత్మల మీద నువ్వు శక్తిని కలిగి ఉండాలి. So if you have power against unclean demons, నువ్వు కానీ అపవిత్ర ఆత్మల మీద శక్తిని కలిగి ఉన్నట్లయితే when headache is coming, మరి తలనొప్పి వచ్చినప్పుడు, sugar is coming. ఆ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు, Do you know sugar is a demon? మీకు తెలుసా షుగర్ వ్యాధి అనేది ఒక దురాత్మని? Eh? William Branham, Jesus called all the sicknesses demons and unclean spirits. మరి చూడండి, యేసు విలియం బ్రానమ్ గారు ప్రతి వ్యాధిని రోగమునైన అపవిత్రాత్మలని పిలిచాడు. Then when doctors came, డాక్టర్లు వచ్చిన తర్వాత they began to give them names. వాటికి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. A demon of sugar, this is sugar. మరి ఆ షుగర్ అనే దెయ్యానికి వాళ్ళు షుగర్ అనే పేరు పెట్టారు. A demon of cancer, this is cancer. మరి క్యాన్సర్ అనే దెయ్యానికి వాళ్ళు క్యాన్సర్ అనే రోగం అని పేరు పెట్టారు. A demon of chest blocking, this is asthma. మరి ఆ ఛాతీ బిగబట్టి ఉండే వారికి ఇది ఆస్తమా అన్నారు. Those are demons. అవన్నీ దురాత్మలు. That's why Jesus says, I've given you power against them to cast them out. అందుకే యేసయ్య అన్నారు, ఆ దురాత్మలన్నిటి మీద మీకు అధికారం ఇచ్చారు, వాటిని మీరు వెళ్ళగొట్టండి అన్నాడు. When you are feeling headache, నీ తలనొప్పి కనిపిస్తున్నప్పుడు just hold your head. నీ తల మీద చేయి పెట్టుకో. You headache. నువ్వు చెప్పు, ఓ తలనొప్పి, In the name of Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో Get out. బయటికి పోము, Get out. బయటికి పోము. In the name of Jesus. యేసు నామములో Come out. బయటికి రమ్ము. I am free. నేను విడుదల పొందాను. Okay, I'm free. నువ్వు స్వతంత్రంగా వెళ్ళిపో. Hallelujah. హల్లెలూయా. When you feel it, get out. I'm free. ఓ నువ్వు దాన్ని బయటికి వెళ్ళగొట్టొచ్చు. నువ్వు అది అనుభూతి చెందినప్పుడు You are okay. నువ్వు నడుస్తున్నావు. Not when headache comes. మరి తలనొప్పి వచ్చినా భయపడద్దు. Take care. Take care. ఓ నాకు బాగోలేదు అని మాకు. Oh, your happiness is gone. నీ సంతోషం వెళ్ళిపోయింది. And you have power in you ఓ అదే నీ మీద శక్తి కలిగి ఉన్నది. to rebuke headache. కానీ ఆ శక్తిని ఆ తలనొప్పిని గద్దించే శక్తి నీలోనే ఉన్నది. The last kind of power, చివరి శక్తి ఏంటంటే it is the power over. Power over. పైన ఉన్న శక్తి, పరిపాలించే శక్తి. Hallelujah. హల్లెలూయా. John 17 verse 1. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. Jesus prayed, యేసు ప్రార్థించాడు, oh Lord, ఓ ప్రభువా, for you gave me power over these people. ఈ ప్రజల మీద నాకు అధికారాన్ని నువ్వు ఇచ్చి ఉన్నావు. Power over, it is a power of leadership. మరి ఆ అధికారము అంటే నాయకత్వపు శక్తి. Power over, it is a power of leadership. అది నాయకత్వపు శక్తి అయినది. When you do business, నువ్వు వ్యాపారంలోనికి వెళ్ళినప్పుడు, hallelujah, హల్లెలూయా, then you live in this way. నువ్వు ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు, Someone here with a shop, you here a shop, ఇక్కడ ఒక someone వ్యాపారం, there అక్కడ ఒక షాప్ ఉంటుంది, ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. doing the same business. వారి వ్యాపారాలు అందరూ ఒకే రకమైన వ్యాపారం చేస్తారు. Hallelujah. హల్లెలూయా. If you carry power over, నువ్వు గన ఆ నాయకత్వం శక్తిని కలిగి ఉంటే you become over them. వారందరికంటే అధిపతిగా మారతావు. Your business is going forward. నీ యొక్క వ్యాపారం ముందుకు సాగుతుంది. It's going forward. అది ముందుకు అభివృద్ధి చెందుతుంది. Why? ఎందుకని You carry power over.
ఎందుకంటే దాని మీద శక్తిని కలిగి ఉన్నావు నువ్వు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. You got power over. నువ్వు వాటి మీద శక్తిని కలిగి ఉన్నావు. Do you know what happens in marketplaces? ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? In marketplaces. In marketplaces. ఆ వ్యాపార స్థలాల్లో In marketplaces there are witches మరి అక్కడ మాంత్రికులు ఉంటారు. doing business. వారు కూడా వ్యాపారాలు చేస్తా ఉంటారు. Even these businessmen that you see in the streets, మరి అలాగే ఈ వ్యాపారస్తులు కూడా వీధుల్లో ఉంటారు. they are few who are sincere. Some they use charms in their businesses. మరి కొంతమంది తమ వ్యాపారాల్లో మంత్ర శక్తిని వాడుతూ ఉంటారు. So charms are calling people ఆ మంత్రాలు ప్రజలను ఆహ్వానిస్తున్నాయి to come and promote their business. వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. So if you as a Christian, కాబట్టి నువ్వు క్రైస్తవుడిగా you are in the same way నువ్వు అదే రోడ్లో అదే మార్గంలో వ్యాపారం చేస్తూ with ఉంటే a businessman who is a witch. మరి మాంత్రికుడైన వ్యాపారంతో పాటు నువ్వు If వ్యాపారం you చేస్తూ don't have power over, నువ్వు ఆ పైన ఉన్న శక్తి లేనట్లయితే your business will be destroyed. నీ వ్యాపారం నశించిపోతుంది. Me have seen it. నేను దాన్ని చూశాను. Believers in marketplaces, మరి ఒక వ్యాపార స్థలాల్లో ఉన్న విశ్వాసులు they are crying daily. వారు ఏడుస్తున్నారు. My business is dry. నా వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు, No customers. కస్టమర్లు రావట్లేదు. But a witch is selling there. కానీ అక్కడ మాంత్రికుడు అమ్ముతున్నాడు. A believer is crying, Mama. మరి విశ్వాసులు కన్నీరు గారుస్తున్నారు, గొణుగుతున్నారు. What makes that? దానికి కారణం ఏంటి? You don't have power over your business. నీ వ్యాపారం మీద నీకు శక్తి లేదు. Hallelujah. హల్లెలూయా. Can I tell one testimony? నేను మీకు ఒక సాక్ష్యం చెప్పొచ్చా? I was thinking about that witch నేను ఆ మాంత్రికుడు గురించి చెప్పాను కదా, who was attacking me. నా మీద దాడి చేస్తున్నవాడు. Then I said, Lord, you gave me power నేను అన్నాను, ప్రభువా నువ్వు నాకు శక్తినిచ్చావు to bind witches. ఆ మాంత్రికులను బంధించడానికి. Father, I bind this witch. నేను ఈ యొక్క మాంత్రికుడు నేను బంధిస్తున్నాను తండ్రి. If this one come back again, వీడు మరలా తిరిగి నా మీద దాడి చేస్తే let him die. అతడు చనిపోవునుగా కన్నాను. Okay? సరేనా? Because if I become careless, I'll die. మరి వాడు గన నిర్లక్ష్యంగా ఉంటే వాడు మరణిస్తాడు. I'm telling you. నేను మీకు చెప్తున్నాను, When witches write names at these people, we are going to kill them. If you not get the power, they'll kill you. మరి ఒకవేళ దేవుని శక్తి నీలో లేనట్లయితే ఆ మాంత్రికులు నీ మీద దాడి చేసినప్పుడు వారిని చంపగలరు. Unless the power of Jesus comes on you, యేసుక్రీస్తు యొక్క శక్తి నీ మీద ఉంటేనే గాని then you bind witches. అప్పుడు దురాత్మల్ని ఆ మాంత్రిక శక్తిని బంధించగలవు. Hallelujah. హల్లెలూయా. So one time, సార్ ఒకసారి there is an organization in Zambia. I think this one when you call it Vision Fund. మరి జాంబియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, విజన్ ఫండ్ అంటారు దాన్ని. So one day, ఒక రోజున I had no money. నా దగ్గర డబ్బు లేదు. Then I went to that company. నేను ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాను. Then I borrowed about 3,700. 3,700 మా డబ్బుని నేను అప్పు తీసుకున్నాను. Hallelujah. హల్లెలూయా. Then the way they do, మరి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ when your paying days are due, మరి ఆ చెల్లించవలసిన రోజున నువ్వు అప్పు కిస్తీలు కడతా ఉంటే, when your days are overdue, మరి ఒకవేళ మిగిలిపోతే కట్టలేకపోతే they'll come to your home వారు మీ ఇంటికి వస్తారు. and you collect some proper stuff of your home. మీ ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకుపోతారు వాళ్ళు, నువ్వు అప్పు కట్టలేకపోతే సమయానికి. Hallelujah. హల్లెలూయా. That was on Friday, అది శుక్రవారం రోజు around 10 hours, 10 గంటల ఉదయం 10 a.m. ఉదయం 10 గంటల సమయం They came to my place. వారు మా స్థలానికి వచ్చారు. Mister, you borrowed the money to us. వారు అన్నారు, అయ్యా మీరు మా దగ్గర అప్పు తీసుకున్నారు, Tomorrow we are coming to grab all your properties. మరి రేపు మేము వస్తున్నాము, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకుపోతాం. So we have come to choose properties you are going to pick tomorrow. కాబట్టి రేపు వచ్చి ఏ వస్తువులు తీసుకెళ్లాలో చూసుకోవడానికి వచ్చామన్నారు. Then I said, enter. నేను అన్నాను, రండి. They chose a big fridge, refrigerator, వారు ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఎన్నుకున్నారు. kitchen unit, మరి అలాగే కిచెన్ యూనిట్ ని and stove, మరి స్టవ్ ని తీసుకెళ్లాలనుకున్నారు. and other things. మరి కొన్ని వస్తువుల్ని They went back. వారు వెళ్ళిపోయారు. Then they said, అప్పుడు నేను అన్నాను, we are coming
వారు చెప్పారు, మేము మరలా వస్తాం, tomorrow రేపు వస్తాం to correct. వీటిని తీసుకువెళ్ళడానికి. Then when they went back, వారు వెళ్ళిపోయిన తర్వాత I entered in my room, నా గదిలోకి నేను అడుగు పెట్టాను, in my prayer room. నా ప్రార్థన గదిలోకి వెళ్ళాను. Then I began to read what William Branham was doing మరి విలియం బ్రహ్మం గారు ఏం చేశారు నేను చదువుతూ ఉన్నాను అప్పుడు. and why Jesus was doing. మరి ఎందుకు యేసు పని చేస్తున్నారు? Then I said, Lord, నేను అన్నాను, ప్రభువా, if you are a true God, నువ్వు నిజమైన దేవుడు అయితే William Branham worshipped. విలియం బ్రహ్మం గారు ఆరాధించింది నిన్నే అయితే, That same God who paid the debts for William Branham, విలియం బ్రహ్మం గారి యొక్క అప్పులు తీర్చిన ఆ దేవుడే if you are the same God today, ఈ రోజు కూడా నువ్వు అదే దేవుడిగా ఉంటే all these debts are going to be cancelled. మరి ఈ అప్పులన్నీ కూడా రద్దు చేయబడను గాక అన్నాను. Hallelujah. హల్లెలూయా. I went in prayers. నేను ప్రార్థనలోకి వెళ్ళాను. I began to pray. నేను ప్రార్థించడం ప్రారంభించాను. I said, Lord, let all my debts be cancelled. నేను అన్నాను, ప్రభువా, నా అప్పులన్నీ తీర్చబడను గాక. I cancel all my debts నా అప్పులన్నీ నేను రద్దు చేస్తున్నాను in Jesus' name. యేసుక్రీస్తు యొక్క నామములో. Said amen. ఆమేన్ అని చెప్పాను. The time సమయం తర్వాత, కొద్ది సమయం తర్వాత I saw a vision. నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. I saw somebody dressed in a white garment, మరి ఎవరో ఒకరు తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. holding my shoulders like this, నా భుజాలు ఇలా పట్టుకుని ఉన్నాడు. ఆయన saying, don't worry, ఆయన అంటున్నాడు, కలవర పడవద్దు, all is well. అంతా బాగవుతుంది, Your debts are paid off. నీ యొక్క అప్పులు చెల్లించబడ్డాయి అన్నాడు. I began to jump. నేను గంతులు వేయటం ప్రారంభించాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I even went and told them that God has paid all our debts. నేను వెళ్ళి చెప్పాను, నా అప్పులని దేవుడు చెల్లించి వేశాడని. They said, where is the proof? మరి అన్నారు, ఏది రుజువేంటి? The proof is my vision. నా దర్శనమే నాకు రుజువు. He said, there is no way such a thing. మరి వాళ్ళు అన్నారు, అలాంటివి లేవు. You know, sisters, they fail to believe sometimes. మరి కొన్నిసార్లు సహోదరులు నమ్మటంలో విషయంలో తప్పిపోతారు. Most people when you are going through hardships, ప్రత్యేకంగా కష్టాల సమయాల్లో, when you are going through challenges, నువ్వు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, then you begin to read the Bible for your wife. మరి బైబిల్ చదివి వినిపిస్తే నీ భార్యకి She tell you, my brother, this doesn't work. ఆమంటది, ఏమంటే ఇది పని చేయదు అంటది. Hallelujah. హల్లెలూయా, Praise the Lord. దేవునికి స్తోత్రం. So after prayer, మరి ప్రార్థన అయిపోయిన తర్వాత then tomorrow in the morning, మరి మరుసటి ఉదయం I went to the office of the same company. అదే కంపెనీ యొక్క ఆఫీస్కి వెళ్ళాను. When I reached, నేను అక్కడికి వెళ్ళేసరికి I said, okay, I am Jim. నేను అన్నాను, నేను జిమ్ అండి, I've come to check నేను వచ్చాను the తెలుసుకోవడానికి, mind that I'm owing you. నేను ఎంత అప్పు మీకు చెల్లించాలో చూసి తెలుసుకోవడానికి. Because your colleagues came to my home yesterday, they wanted to collect my properties. ఎందుకంటే నిన్న మీ ఉద్యోగస్తులు వచ్చారు, నా ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకెళ్లాలని, అయితే నా అప్పు ఎంత మిగిలి ఉందని నేను Then తెలుసుకోవాలనుకుంటున్నాను. they said, come. సరే, ఆయన అన్నాడు, రండి. They opened their system, వారు ఆ కంప్యూటర్ ఓపెన్ చేశారు, their computer. కంప్యూటర్ తెచ్చారు. They asked my ID, I gave them my ID. నా ఐడి అడిగారు, నేను ఇచ్చాను. They checked. వారు పరిశీలించారు. Then they said, వారు అన్నారు, what are your full names? నీ పూర్తి పేరు ఏంటి అన్నారు. Jim Victor. జిమ్ విక్టర్ అని చెప్పాను. Said, you already paid. ఓ, మీ అప్పు అంతా తీర్చబడింది అన్నారు. You already paid. నువ్వు అంతా ముందే చెల్లించేసామన్నారు. Then I said, you. అప్పుడు నేను అన్నాను, మీరు Your people came to my home yesterday. నిన్నటి దినమున మీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. So right now they are in field. మరి ఇప్పుడే వారు ఆ ఫీల్డ్ వర్క్కి వెళ్ళారు. They want to come and collect my things. వారు వెళ్ళి వాటిని మా ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుంటారు. Then they said, you are going to call them, they won't come. వారు అన్నారు, వాళ్ళకి మేము ఫోన్ చేస్తాం, వాళ్ళు రాను అన్నారు. Then I said, call them. నేను అన్నాను, అయితే ఫోన్ చేయండి వాళ్ళకి. I'm waiting here, call them. నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు ఫోన్ చేశారు. Hey, don't go to Jimmy's home. ఓ, జిమ్ ఇంటికి వెళ్ళొద్దు మీరు, He has already paid. ఆయన అప్పు ఎప్పుడో చెల్లించేశాడు. Then I tell the manager, give me a receipt. అప్పుడు నేను మేనేజర్ని అడిగాను, రసీదు ఇవ్వండి అని. Hallelujah. హల్లెలూయా. He wrote a receipt in Bamba, he gave me. ఆయన రసీదు రాసి ముద్ర వేసి ఇచ్చాడు. That is the power of God. అదే దేవుని శక్తి అయి ఉన్నది. One time again, మరి ఒకసారి in my home, నా ఇంట్లో when I began my ministry, నేను పరిచయం ప్రారంభించినప్పుడు, because he knows, because in Zambia I have a church.
మరి జాంబియాలో ఉన్న సంఘం గురించి నీకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. So what happens? ఏం జరిగిందంటే When I became a minister, there was no full knowledge, no nothing in my home. మరి ఆ ఇంట్లో దాని గురించిన పరిచయం గురించిన జ్ఞానం ఎవరికీ లేదు. Then I prayed for a miracle to happen. మరి ఒక అద్భుతం జరగడం కోసం నేను ప్రార్థించాను. I said, Lord, if I'm a believer, ప్రభువా నేను విశ్వాసంగా ఉన్నాను, I need money now. ఇప్పుడు నాకు డబ్బు కావాలి. Then I received a message in my phone. నా ఫోన్ లో ఒక మెసేజ్ వచ్చింది. I received 500 kwacha. 500 క్వాచాలు పంపించారు ఎవరు. Hallelujah. హల్లెలూయా. In Indian money, it's a lot of money. మరి ఇండియాలో చాలా పెద్ద డబ్బు అది. We are talking of maybe 10,000 బహుశా అక్కడ 10,000 రూపాయలు అనుకోవచ్చు మీరు. rupees. 10,000 రూపాయలు వచ్చినాయి. Then I received a message. తర్వాత నాకు ఇంకో మెసేజ్ వచ్చింది. Then that message came without a number. మరి ఏ నెంబర్ లేదు, ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందనే నెంబర్ లేదు. కానీ Are you getting it? మీకు అర్థమవుతుందా? That message with money came without a number. మరి ఆ డబ్బు మీకు అకౌంట్ లో పడిందనే మెసేజ్ నెంబర్ లేకుండా వచ్చింది. I went and withdraw the whole money. నేను వెళ్ళి ఆ డబ్బులన్నీ తీసుకున్నాను. And I paid for my expenses. నా యొక్క ఖర్చులన్నీ చెల్లించేశాను. Me, I believe in miracles. నేను అద్భుతాలను నమ్ముచున్నాను. Nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. When Jesus, యేసు he was preaching the word. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, Hallelujah. హల్లెలూయా, Then the government came. మరి ప్రభుత్వం వారు ఆయన దగ్గరికి వచ్చారు. Then they said, hey, వారు అన్నారు, do you allow your disciples to pay? మీ శిష్యులు ఆ పన్ను చెల్లించడానికి అనుమతిస్తామని అడిగారు. To pay the money to our government? మా ప్రభుత్వానికి ఆ పన్ను చెల్లిస్తారని అడిగారు. Then he said, bring that money, bring. మరి ప్రభు అన్నాడు, ఆ డబ్బు తీసుకురండి. What head is this? ఈ యొక్క ధ్యానాల మీద ఏముందని అడిగారు. Caesar. కైసర్ ఉన్నాడు. Give to Caesar what belongs to Caesar. కైసర్కి చెల్లించండి. Okay? సరేనా? So the church సంఘము was supposed to pay tax. మరి వారు పన్నులు చెల్లించవలసి ఉన్నారు. The church of Jesus యేసుక్రీస్తు యొక్క సంఘం was paying tax. ట్యాక్స్ పన్నులు చెల్లిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. Then what happens? తర్వాత ఏం జరిగింది? Jesus had no money. మరి యేసు దగ్గర డబ్బు లేదు. He had no money. ఆయన దగ్గర డబ్బు లేదు. But he performed a miracle money. అయితే ఆయన దగ్గర ఆశ్చర్యకరమైన ధనం Are you ఉంది. following me? మీరు వింటున్నారా? He performed a miracle money. ఆయన ఒక అద్భుత కార్యం చేశాడు. In which way? ఏ విధంగా? He sent Peter, ఆయన పేతురును పంపించాడు. go to the river, నది దగ్గరికి వెళ్ళు, throw a hook, మరి ఆ గేలం వేయి, catch fish. ఆ చేపను పట్టుకో. The first fish, మరి ఆ మొదటి చేప open the mouth, దాని నోరు తెరువు. get money inside. ఆ దానిలో ఉన్న ధ్యానాలను తీసుకో. Peter went to the river, మరి పేతురు ఆ నది దగ్గరికి వెళ్ళాడు. throw the hook, మరి ఆ గేలం వేశాడు, చేపను పట్టాడు. he got the money out of the mouth of the fish. ఆ చేప నోట్లో నుంచి ఆ డబ్బును తీశాడు. Do you think that fish was born with money? మరి మీరు అనుకుంటున్నారా డబ్బుతో పుట్టిందని ఆ చేప? Do you think that fish was born with money inside? మరి డబ్బు లోపలికి వెళ్ళి ఆ చేప పుట్టింది అనుకుంటున్నారా మీరు? And by that time, the money which was there, it was coins, silver. మరి ఆ సమయంలో ఆ నాణ్యాలు ఉండేవి. So do you think that fish was born with a coin? మరి కాబట్టి ఆ చేప పుట్టేటప్పుడు ఆ నాణ్యంతో పుట్టిందా? That coin entered in that fish when Jesus spoke the money. యేసు ఆ డబ్బుని గురించి పలికినప్పుడే ఆ నాణ్యం ఆ చేప నోట్లో ప్రవేశించింది. What does that mean? దాని భావం ఏంటి? Life and death జీవ మరణములు is in your mouth. అది నీ నోట్లో ఉన్నాయి. Okay? సరేనా? That is scripture. అది లేఖనమైనది. Life and death జీవ మరణములు is in your mouth. అది నీ నోట్లో ఉన్నాయి. Yourself, నీకు నీవు you can use your mouth నీ నోటిని ఉపయోగించుకుని to guess yourself. నువ్వు దాన్ని పొందుకోగలవు. Yourself, నీవే you can use your mouth నీ నోటిని ఉపయోగించి to open your life. నీ జీవితాన్ని తెరవగలవు, శపించుకోగలవు. When you don't have money, నీ దగ్గర డబ్బు లేనప్పుడు, you have no job, no business. నీకు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లేనప్పుడు, As a believer, it is your right time. ఒక విశ్వాసం అది నీకు తగిన సమయం. Hallelujah. హల్లెలూయా. It is your right to stand నువ్వు నిలబడి and begin to say, Lord, నువ్వు చెప్పాలి, ప్రభువా I am a believer. నేను విశ్వాసిని. I am not supposed to be struggling. నేను ఇలా
స్తంభించిపోకూడదు నా జీవితం. What I'm looking for is money to pay my children's school fees. నా పిల్లల యొక్క స్కూల్ ఫీజు కట్టడానికి నాకు డబ్బు కావాలి. I need money to buy my own car. మరి నా సొంత కారు కొనుక్కోవడానికి నాకు డబ్బు కావాలి. I need money to build my own house. నా ఇంటిని కట్టుకోవడానికి నాకు డబ్బు కావాలి. Because the Bible says John 14 verse 13. మరి యోహాను సువార్త 14:13 చెప్తున్నది, If you ask anything మీరు ఏది అడిగినాను in my name, నా నామములో మీరు ఏది అడిగినాను I'll do it. అది నేను మీకు అనుగ్రహించాను. Hallelujah. హల్లెలూయా. If you ask anything in my name, I'll do it. నా నామములో మీరు ఏది అడిగినాను నేను అది మీకు అనుగ్రహించాను. It is a matter of you. అది అంతా నువ్వు అడగటంలోనే ఉన్నది. It's a matter of you speaking. అది నువ్వు మాట్లాడటంలోనే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. If you speak, నువ్వు మాట్లాడితే it shall come to pass. అది నెరవేరుతుంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. If you speak, నువ్వు మాట్లాడినట్లయితే brother, stand to your feet. ఓ సహోదరుడా లేచి నిలబడు.